శ్రీనివాస్ సార్ స్టార్ట్ చేయి అబ్బాయి. సార్ నాది కోస్ట్ యాడ్ చేయండి సార్. ఓకే. శ్రీనివాస్ ని కూడా హ్యాండ్ రైజ్ చేసి పెట్టమని చెప్తా. ఓకే ఓకే. శ్రీనివాస్ ని కూడా కోస్ట్ యాడ్ చేయండి, మేము కంటిన్యూషన్ ప్లాన్ ముందుకు వెళ్ళిపోవచ్చు. ఓకే డియర్, చేస్తాను. ఓకే ఓకే సార్. ఓకే సార్. శ్రీనివాస్ గారు మీరు హ్యాండ్ రైజ్ చేసి ఉంచండి సార్. సార్ వచ్చేసి కోస్ట్ యాడ్ చేస్తాడు. శ్రీనివాస్ గారు వచ్చారా సార్ మీటింగ్ లకి? హలో. సార్ 1 మినిట్ సార్, కొంచెం ఒక 1 మినిట్ సార్, నేను వస్తున్నా, లైన్ లో ఉన్నాను. నో ప్రాబ్లం. నువ్వు ఒకసారి మన హ్యాండ్ రైజ్ చేసి పెట్టు, సార్ కోస్ట్ యాడ్ చేస్తాడు. శ్రీనివాస్ గారు రెడీనా మీరు? హలో. శ్రీనివాస్ గారు రెడీ ఉన్నారు కదా? రెడీ ఉన్నాను సార్, రెడీ ఉన్నాను సార్. ఓకే, వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. ఓకే ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నా పేరు సంపత్ రత్న. నేను ఈరోజు ఈ మీటింగ్ కి హోస్ట్ చేస్తున్నా. కొత్త వాళ్ళు ఎవరైతున్నారో కొత్త వాళ్ళందరికీ వెల్కమ్ అండి. ఈరోజు మనం ప్రపంచంలోనే చాలా పెద్ద బిజినెస్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈరోజు మనకి బిజినెస్ ప్రజెంటేషన్ ఎవరైతే చెప్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు వచ్చేసి పేరు వచ్చేసి శ్రీనివాస్ వాళ్ళ పేరు. వాళ్ళది ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి వాళ్ళు బి ఫార్మసీ ఎడ్యుకేషన్ వాళ్ళది. బి ఫార్మసీ అయిపోయిన తర్వాత ఎం ఫార్మసీ కంప్లీట్ చేశారు. ఎం ఫార్మసీ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత పిహెచ్డి చదువుతున్నారు. ఇప్పుడు ప్రస్తుతం పిహెచ్డి రన్నింగ్ లో ఉన్నారు. దానికి తోడు వాళ్ళు అసిస్టెంట్ ప్రొఫెసర్ గా, అంటే వాళ్ళు బి ఫార్మసీ పిల్లలకి లెక్చరర్ గా జాబ్ చేస్తున్నారు. మంచి అంటే మెడికల్ నాలెడ్జ్ కూడా చాలా నాలెడ్జ్ ఉంది, అంటే మెడిసిన్ మీద నాలెడ్జ్ ఉంది, మెడికల్ రిలేటెడ్ నాలెడ్జ్ ఉంది. ఎడ్యుకేషన్ లో కూడా బాగా హై ఎడ్యుకేషన్ ఉంది. వాళ్ళ మేడం కూడా ఎంబీబీఎస్ అండ్ ఎండి డాక్టర్. వాళ్ళు ఇప్పుడు ఎక్కడ మన కేఎంసి కాకతీయ మెడికల్ కాలేజీలో వాళ్ళు అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ గా జాబ్ చేస్తున్నారు. ఈరోజు వాళ్ళు మనకు బిజినెస్ ప్లాన్ చూపిస్తున్నారు. కొత్త వాళ్ళకి వెల్కమ్ అండి. ఓపెన్ మైండ్ తో వినండి. ఫస్ట్ బిజినెస్ మొత్తం ప్లాన్ అయిపోయే వరకు కంటిన్యూషన్ వినండి, డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోండి. ఈ బిజినెస్ తో ఎంతో మంది జీవితాలు మారినాయి. ఈ రోజు ఈ బిజినెస్ మీ దగ్గరికి కూడా వచ్చింది. మీ జీవితం కూడా తప్పకుండా మారిపోతుంది. ఈ ½ అనేది మీ లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ టైం. ఓపెన్ మైండ్ తో వినండి ఫ్రెండ్స్. నేను స్పీకర్ ఇన్వైట్ చేస్తున్నా, శ్రీనివాస్ గారు అండ్ సుజాత మేడం. ప్లీజ్ వెల్కమ్ సార్, వెల్కమ్ టు ద స్క్రీన్.
శ్రీనివాస్ గారు మీరు ప్లాన్ స్టార్ట్ చేయండి. నేను ఎవరైతే డిస్టర్బెన్స్ ఉంటుందో వాళ్ళది మ్యూట్ చేస్తా. సార్ స్క్రీన్ షేరింగ్ శ్రీనివాస్ గారు ఓకే, ఇప్పుడు వస్తుంది వాయిస్, మాట్లాడండి సార్. స్క్రీన్ షేరింగ్ రావట్లేదు సార్. స్క్రీన్ షేరింగ్ రావట్లేదు అంటున్నారా? ఒక సెకండ్ ఉండు శ్రీనివాస్, వేరే నెంబర్ పెట్టినాం. శ్రీనివాస్ గారు వచ్చేసింది. ఎస్ సార్. ఓకే, మీరు కంటిన్యూ చేయండి. వెల్కమ్. సార్ ప్రెజెంటేషన్ వస్తుందా అండి? శ్రీనివాస్ గారు వస్తుంది, మాట్లాడండి సార్. ఓకే. గుడ్ ఈవినింగ్ టు ఆల్. నేను శ్రీనివాస్. ప్రజెంట్లీ నేను ఈ బిజినెస్ లో దాదాపు 10 years నుంచి ఉన్నాను. నేను ఈ బిజినెస్ ఎలా చేస్తే మనం సక్సెస్ కావచ్చు, ఎందుకంటే ఈ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ బిజినెస్ సిస్టమ్ లో మనకి అంటే ఎదుటి వాళ్ళు ఎట్లా చేస్తున్నారో తెలుసుకొని నేర్చుకుంటే మనం కూడా సక్సెస్ కావచ్చు. ఆ ఫార్ములా ఉంటుంది బిజినెస్ లో. కాబట్టి ఇట్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ BW సిస్టమ్ మీటింగ్. కాబట్టి ఇందులో నేను టుడే ఐఎమ్ గోయింగ్ టు షో దిస్ బిజినెస్ ప్లాన్. చూద్దాం ఒకసారి. నార్మల్ గా మనం బిజినెస్ అనగానే ఇన్కమ్ అనే కాన్సెప్ట్ తోటి మాట్లాడతాం ఎవరైనా కూడా. ఇప్పుడు మనకి తీసుకుంటే ఎంప్లాయీస్, ప్రైవేట్ ఎంప్లాయీస్, బిజినెస్ మెన్, ఇన్వెస్టర్స్ వీళ్ళందరూ ఉంటారు కదా. ఆల్ ఆర్ వర్కింగ్ ఫర్ సేమ్ కాన్సెప్ట్. అంటే నేను ఎంత పని చేస్తున్నాను, ఎంత అమౌంట్ వస్తుంది. ఒకసారి కనుక మనం ఎవరైనా సరే ఎంప్లాయీ కేటగిరీ కానీ, సెల్ఫ్ ఎంప్లాయీ కేటగిరీ కానీ, బిజినెస్ మెన్ కేటగిరీ కానీ, ఇన్వెస్ట్మెంట్ కేటగిరీ కానీ ఉంటే అసలు ఎవరు ఏం చేస్తున్నారు పని అంటే ఎంప్లాయీ ఏం చేస్తున్నాడు, 8 hours వర్క్ వెళ్తున్నాడు, 8 hours సరిపడా మనీ మాత్రమే వస్తుంది. సెల్ఫ్ ఎంప్లాయీ అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే చిన్న కొట్టు పెట్టుకొని అంటే చిన్న షాప్స్ రన్ చేసే వాళ్ళని మనం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద ట్రీట్ చేస్తాం. బిగ్ బిజినెస్ అంటే ఏంటి అని అంటే ఎవరైతే ఒక 5 to 10 lakhs బిజినెస్ అంటే పెద్ద షాప్స్ రన్ చేస్తూ వాళ్ళ కింద ఒక 10 to 15 members ఆ 20 members ఆర్ అబోవ్ అంటే పీపుల్ ని వాళ్ళ ఎంప్లాయీస్ లాగా ఉంచుకుంటూ వర్క్ చేసే వాళ్ళని మనం బిజినెస్ మెన్ అని అంటాం. ఇన్వెస్టర్స్ అంటే అసలు స్మార్ట్ వర్క్ అంటే వాళ్ళదే. వాళ్ళు ఏం పని చేయరు, డైరెక్ట్ గా ఈ పైన వాళ్ళకి ఏం కావాలి. ఇప్పుడు చూడండి, మనం చూస్తున్నాం ధీరుభాయ్ అంబానీ, మనం జియో తెలుసు అందరికి. మనకి సిమ్ కార్డ్ కావాలి, లేకపోతే మనకి ఇంటర్నెట్ కావాలని అతనికి తెలుసు. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే పీపుల్ కి ఏం కావాలి, ఏం తీసుకొస్తే మార్కెట్ లో వాళ్ళ ప్రాఫిట్స్ పెరుగుతాయి. అంటే ఇన్వెస్టర్ మెంటాలిటీ ఏమో పీపుల్ కి ఏం కావాలో ఆలోచిస్తారు. బట్ మనం ఏ కేటగిరీలో ఉన్నామనంటే ఐదర్ ఎంప్లాయీ, సెల్ఫ్ ఎంప్లాయీ ఆర్ బిజినెస్ మెన్. ఈ బిజినెస్ ఇప్పుడు ఎంప్లాయీ అని అంటే ఖచ్చితంగా మనం యూ వర్క్ ఫర్ మనీ, అంటే మనకి ఎంత వస్తుంది, ఎంత పని చేస్తున్నాం అంతేకంటే ఎక్కువ ఉండదు. సెల్ఫ్ ఎంప్లాయీ ఏంటంటే బట్ మనం 6 రోజులు పని చేస్తాం, 1 రోజు హాలిడే తీసుకుంటాం. అది అక్కడ
బిగ్ బిజినెస్ అని అంటే పీపుల్ వర్క్ చేస్తూనే ఉంటారు అట్లీస్ట్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ అంటే అట్లీస్ట్ ఒక 3 generations ఇన్కమ్ క్రియేట్ చేస్తారు వాళ్ళు బిజినెస్ మ్యాన్. ఇన్వెస్టర్ అంటే ఇంకా వాళ్ళు 10th జనరేషన్ కూడా ఇన్కమ్ ప్లాన్ చేస్తారు. అంటే ఇక్కడ ఈ స్లైడ్ పెట్టడానికి కారణం ఏంటంటే ఆల్ ఆర్ వర్కింగ్ ఫర్ మనీ. ఒకవేళ మనం ఆ మనీ కాన్సెప్ట్ కనుక అర్థం కాలేదు అని అంటే ఖచ్చితంగా మనం ఉన్న జోన్ లోనే ఉంటాం. ఐదర్ ఇప్పుడు మనం ఈ జోన్ లో ఉంటే ఈలోనే ఉండిపోతాం, ఎస్ జోన్ లో ఉంటే ఎస్ జోన్ లోనే ఉండిపోతాం. అంటే ఈ కాన్సెప్ట్ ఏంటంటే చేసినంత వరకు వర్క్ చేసుకున్నంత వరకు మనీ వస్తుందని యాక్టివ్ ఇన్కమ్ అంటున్నాం. ఎప్పుడైతే మనం చేసి వదిలేస్తే మనీ వస్తుందని మనం ప్యాసివ్ ఇన్కమ్ అని అన్నాం. మరి ఎప్పుడు మారాలి? యాక్టివ్ టు ప్యాసివ్ మనం ఎప్పుడు చేంజ్ చేద్దాం అని అంటే మన దగ్గరికి ఎవరైతే ఆపర్చునిటీ తీసుకొస్తారో వాళ్ళు మనకు ఒక ఆపర్చునిటీ చూపిస్తారు. అంటే ఇది ఒక బిజినెస్ మన ఇట్లా ఉంటుంది అని మనం రెడీగా అంటే ఐఎమ్ రెడీ టు కన్వర్ట్ ఇంటూ యాక్టివ్ ఇన్కమ్ జోన్ టు ప్యాసివ్ ఇన్కమ్ జోన్ అనుకున్నప్పుడు మాత్రమే ఈ స్లైడ్ అర్థమవుతుంది. అంటే చేంజ్ కావాలనుకున్న వాళ్ళకి చాలా బెనిఫిట్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఆలోచించవచ్చు, నిజంగా అసలు మనీ అంతా కూడా ఎవరి దగ్గర ఉంది? ఇప్పుడు రైట్ సైడ్ క్వాడ్రంట్ తీసుకోవచ్చు, లెఫ్ట్ సైడ్ క్వాడ్రంట్ తీసుకోవచ్చు. అసలు చాలా మనీ ఎక్కడ ఉంది అని అంటే రైట్ సైడ్ క్వాడ్రంట్ లోనే ఉంది, లెఫ్ట్ సైడ్ క్వాడ్రంట్ లో లేదు. కాకపోతే 97% ఆఫ్ ది పీపుల్ ఆర్ వర్కింగ్ ఫర్ యాక్టివ్ జోన్ అండ్ 3% ఆఫ్ పీపుల్ ఆర్ వర్కింగ్ ఫర్ ప్యాసివ్ జోన్. ఇది అర్థమవుతుంది. కాబట్టి మనం ఏ జోన్ లో ఉండాలి? అట్లీస్ట్ మనం మైండ్ సెట్ కి ఒక సిగ్నల్ పంపించాలి, వీ హ్యావ్ టు వర్క్ ఫర్ ప్యాసివ్ ఇన్కమ్ జోన్ అని మనం మైండ్ కి సిగ్నల్స్ పంపించగలిగితే ఇట్ కెన్ లుక్ ఫర్ నంబర్ ఆఫ్ ఆప్షన్స్. అలా కాకుండా మనం ఈ జోన్ లో నుండి ఎస్ జోన్ లో నుండి ఆలోచిస్తున్నాం కరెక్టే, కానీ ఛానల్ ద్వారా మనం ప్యాసివ్ ఇన్కమ్ కి రావాలి. వచ్చినప్పుడే మనకు లైఫ్ అనేది బ్యూటిఫుల్ గా ఉంటుంది. చూద్దాం ఈరోజు మేము చెప్పే కాన్సెప్ట్ ద్వారా ఏం జరుగుతుంది అంటే వాట్ కెన్ వి హెల్ప్ యూ టు అకాంప్లిష్ అని అంటే ఎక్స్ట్రా ఇన్కమ్. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది స్లైడ్ నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా మీరు ఎక్స్ట్రా ఇన్కమ్ తీసుకోవచ్చు అని. అండ్ మోర్ ఫ్రీ టైం. ఇప్పుడు ఎందుకనంటే మీరు ఈ రోజు 24 years నుంచి 60 years వరకు ఎవరైనా కూడా 8 hours పనిచేస్తున్నారు. ఆఫ్టర్ 60 years కూడా మళ్ళీ 8 hours పనిచేస్తున్నారు. ఎందుకంటే ఆ ఇన్కమ్ సరిపోవట్లేదు. ఫ్రీ టైం ఎప్పుడు లైఫ్ లో అని అంటే ఉండదు. ఎంతసేపు వర్క్ చేయాలి, మళ్ళీ వర్క్ చేయాలి, మళ్ళీ వర్క్ చేయాలి. అండ్ హ్యావ్ ఓన్ బిజినెస్. మనం ఎప్పుడైనా ఆలోచించాము అసలు నేను ఓన్ బిజినెస్ చేయాలని అంటే నా దగ్గర ఎంత ఇన్వెస్ట్మెంట్ ఉండాలి? 10 lakhs ఉండాలా, 20 lakhs ఉండాలా, 30 lakhs ఉండాలా? ఎప్పుడైనా మన మైండ్ కి వచ్చింది? అసలు అది రాదు. ఎందుకనంటే మనకు వచ్చే ఇన్కమ్ కి మనం చేసే బిజినెస్ కి టాలీ కాదు. నెక్స్ట్ బెటర్ లైఫ్ స్టైల్. ఎవరు బెటర్ లైఫ్ స్టైల్ అనుభవిస్తున్నారు అని అంటే ఎవరైతే ఇప్పటికే ఫైనాన్షియల్ గా సెట్ అయి ఉన్నారో వాళ్ళు మాత్రమే బెటర్ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తారు, మనం కాదు. ఫైనాన్షియల్ సెక్యూరిటీ అని అంటే దాదాపుగా మనకి ఎప్పుడు చూసినా కూడా ఇన్కమ్ మనం కష్టపడుతుంటే వస్తూ ఉంటుంది, అది ఫైనాన్షియల్ సెక్యూరిటీ కాదు. మనం కష్టపడకున్నా కూడా మనీ రావాలి, దాన్ని మనం ఫైనాన్షియల్ సెక్యూరిటీ అని అన్నాం. నెక్స్ట్ ట్రావెల్ అని అంటే దాదాపుగా మనం ఎంత బిజినెస్ చేసినా ఏ జాబ్ చేసినా కూడా ఒక సిటీ లేకపోతే ఒక కంట్రీ లేదా 2 countries 3 countries మాత్రమే తిరగగలం. అది కూడా కంపెనీ ఎప్పుడన్నా అనౌన్స్మెంట్ చేస్తేనే, అది కూడా మన పర్ఫార్మెన్స్ ని బట్టి. ఇక్కడ ఏంటన్నానంటే మీకు ఫ్రీ ట్రావెల్స్ అనేవి యాజ్ అ పార్ట్ ఆఫ్ బిజినెస్ లోపల వస్తాయి ఇక్కడ మీకు. తర్వాత మన దగ్గర మనకు చాలా మనీ ఉందనంటే మనం చారిటీ చేయొచ్చు, పర్సనల్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ మనం మారచ్చు. తర్వాత సొసైటీలో రికగ్నిషన్ ఉంటుంది మనకి. అండ్ ఆల్సో రిటైర్మెంట్ మనీ కూడా మనం అంటే కొన్ని సంవత్సరాలు పనిచేసిన తర్వాత మనకు మనీ వస్తుంది. అక్కడ ఎంప్లాయ్మెంట్ మాట్లాడుతున్నాం, ఇక్కడ బిజినెస్ ఆపర్చునిటీ మాట్లాడుతున్నాం. అంటే ఇక్కడ కరెక్ట్ గా కనుక మనం టైం కాంపౌండ్ పెట్టుకొని రెగ్యులర్ వర్క్ చేస్తే ఆ రిటైర్మెంట్ మనీ కూడా మనం తీసుకోవచ్చు. అంటే ప్రైవేట్ ఎంప్లాయీస్ కి ఇంపాసిబుల్, బట్ ఇక్కడ ఇట్ ఈస్ పాసిబుల్ అని చెప్పవచ్చు. తర్వాత విల్లబుల్ ఇన్కమ్ అని అంటే నిజంగా మనకి ఎంత ఇన్కమ్ కావాలి మనం లెక్క రాసుకొని సంపాదించుకోవడానికి ఇక్కడ అవకాశం ఉంటుంది. బయట మనకు 10,000 శాలరీ 20,000 శాలరీ అడిగితే ఇవ్వరు, ఎందుకంటే వాళ్ళ టైం పాయింట్ అంతే, వాళ్ళ ఎంప్లాయ్మెంట్ పీరియడ్. ఎందుకంటే ఒక కాలేజీలో కనుక 10 members ఉంటే 10 members శాలరీ ఇంత ఫిక్స్ అయిపోతుంది కాబట్టి అంతకంటే పెంచడానికి వాళ్ళ చేతులు ఏముండదు. బట్ ఇక్కడ మనం ఎంత ఇన్కమ్ కావాలి, విల్లబుల్ ఇన్కమ్ అని అంటే నాకు ఎంత కావాలి అనుకొని సాధించడానికి కూడా అవకాశం ఉంటుంది. అంటే ఈ కాన్సెప్ట్ వినేంత వరకు ఎట్ ది ఎండ్ ఆఫ్ ది సెషన్ వరకు దీనిపైన 100% కాన్సెప్ట్ క్లియర్ అవుతుంది మీకు. నెక్స్ట్, వేర్ ఈజ్ యువర్ మనీ గోయింగ్? ఇది చాలా మంది అంటే మాట్లాడుకుంటారు కదా బయట, నాకు శాలరీ
రాగానే 5 days లో అయిపోతుంది, 10 days లో అయిపోతుంది, 20 days లో అయిపోతుంది. కరెక్టే. ఎక్కడికి వెళ్తుంది? క్వశ్చన్ మార్క్. ఎక్కడికి వెళ్తుంది? మీకు వచ్చిన మనీ ఎటు వెళ్తుంది అంటే ఎక్స్పెండిచర్స్ ఉంటాయి, మనకు ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. ఓకే, ఇన్వెస్ట్మెంట్స్ అంటే మళ్ళీ మనకు ప్రాఫిట్స్ వస్తాయి. బట్ చక్కగా మీరు కనుక గమనిస్తే మంత్లీ ఎక్స్పెండిచర్స్ చాలా ఉంటాయి, తెలియని ఎక్స్పెండిచర్స్ చాలా ఉంటాయి. రైట్, అంటే మనం మనీ ఖర్చు పెడుతున్నాం, బట్ అందులో నుంచి ఏదైనా మనకి తిరిగి వచ్చే అవకాశం ఉందా? యు ఆర్ ఏ కస్టమర్ ఫర్ ఏ పర్టికులర్ కంపెనీ. ఎస్, దట్ ఈస్ ట్రూ. బట్ ఒక్కసారి మనం ఆలోచించాలి. అంటే మనకు లైఫ్ లో ఎప్పుడైనా నేను ప్రొజ్యూమర్ లాగా మారొచ్చా? ప్రొజ్యూమర్ అని అంటే మనం పెట్టిన ఎక్స్పెండిచరే, బట్ నీకు మళ్ళీ మనీ ఇస్తుంది తిరిగి. దాన్ని మనం ప్రొజ్యూమర్ అని అంటాం. చూద్దాం, ఏదైనా కంపెనీ మనకు అవకాశం ఇస్తుందా అట్లాంటిది, లేకపోతే మార్కెట్ లో ఏ కంపెనీస్ ఉన్నాయి, ఏం చేస్తున్నాయి, ఒకసారి వాటి గురించి కూడా మాట్లాడదాం. ఛాలెంజెస్ ఇన్ ట్రెడిషనల్ బిజినెస్ అంటే నార్మల్ గా ఇవన్నీ కూడా ఒక బిజినెస్ మోడల్ మాట్లాడితే ఒక ట్రెడిషనల్ బిజినెస్ ఫస్ట్ మాట్లాడదు. ఎందుకంటే మనం డైలీ మార్నింగ్ లేవగానే ఏదో చిన్న ఐటమ్ కి వెళ్ళాల్సింది ట్రెడిషనల్ మార్కెట్. పక్కన షాప్ ఉంటుంది, వెళ్తాం, తీసుకొని వస్తాం. కరెక్టే. బిజినెస్ చేయాలంటే మళ్ళీ మీకు అనిపిస్తుంది మైండ్ లో, మరి నేనేమైనా షాప్ రన్ చేయాలా? ఓకే, షాప్ రన్ చేయాలనుకోవడం కరెక్టే, బట్ నీకు ట్రెడిషనల్ మార్కెట్ తెలిస్తేనే నేను చెప్పే మోడల్ అర్థమవుతుంది. అలా కాకుండా క్యాజువల్ పేపర్ యాడ్స్ వస్తూ ఉంటాయి, మీరు చూడొచ్చు. మంచి బిజినెస్ అవకాశం అని ఉంటుంది, కింద ఉంటుంది ఎవరైతే 10 lakhs పెట్టగలుగుతారో వాళ్ళే కాల్ చేయండి అని. అంటే ట్రెడిషనల్ మార్కెట్ రెడీగా ఉంది, బట్ మీ ఇన్వెస్ట్మెంట్ చాలా కావాలి అక్కడ. చూద్దాం ఒకసారి. అందులో క్యాపిటల్ చాలా ఉండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, ఏరియా లిమిటేషన్స్, ఎందుకంటే ప్రతి షాప్ కూడా ప్రతి వాళ్ళు పెట్టడానికి పర్మిషన్స్ ఉండవు కొన్ని. తర్వాత నాలెడ్జ్ కావాలి, మార్కెట్ కాంపిటీషన్ తట్టుకోగలగాలి, చేంజింగ్ టెక్నాలజీకి అలవాటు పడాలి, రిస్క్ బేరింగ్కి రెడీ ఉండాలి. అన్నిటికంటే ఇంపార్టెంట్. ఎందుకంటే మనం పెట్టిన 10 lakhs ఆ 20 lakhs వస్తాయో రావో 100% చెప్పలేము. ఎందుకంటే మనం ఓన్ బిజినెస్ చేయొచ్చు, లేకపోతే థర్డ్ పర్సన్ ఎవరైనా, అంటే ఒక పర్సన్ బేస్ చేసుకుని అతనికి మనం డబ్బు ఇవ్వచ్చు. అంటే మనకు మనీ వస్తుందా అని అంటే రావచ్చు, రాకపోవచ్చు. అంటే ఇవి ఒక బిజినెస్ చేద్దాం అనుకునే వాళ్ళకి ట్రెడిషనల్ మార్కెట్ లో ఉండే ప్రాబ్లమ్స్ ఇవి. ఓకే, ఇప్పుడు చూడండి ఒకసారి. ఈ మార్కెట్ కాంపిటీషన్ అని అంటే మనం ఏదైనా ప్రొడక్ట్ కనుక కొత్త ఇంట్రడ్యూస్ చేస్తే అది ఎన్ని రోజులలో కాపీ అవుతుంది? మీరు గమనించండి. శానిటైజర్ మార్కెట్ లోపలికి వచ్చిన తర్వాత ఎన్ని కంపెనీస్ వచ్చేసినాయి, మాస్క్ వచ్చిన తర్వాత ఎన్ని కంపెనీస్ వచ్చేసినాయి. ఇది వస్తే అంటే మన కాంపిటీషన్ తట్టుకోగలగాలంటే చాలా కష్టం. అది కూడా చూసుకోవాలి. మార్కెట్కి రావచ్చు మీకున్న నాలెడ్జ్ తోటి, బట్ కాంపిటీషన్ తట్టుకోవాలంటే చాలా కష్టం. ఇది ఛాలెంజెస్ ఇన్ ద ట్రెడిషనల్ బిజినెస్. అంటే మనం ఒక బిజినెస్ రన్ చేయాలనుకుంటే ఇది ట్రెడిషనల్ ఇట్లనే ఉంటుంది, ఇందులో మాట్లాడడానికి ఏమి ఉండదు, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సొల్యూషన్స్ కూడా అక్కడే ఉన్నాయి. చూద్దాం ఒకసారి. ఇది ట్రెడిషనల్ మార్కెటింగ్ సిస్టమ్ అని అంటాం. ఛానల్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ అని మాట్లాడుకోవచ్చు సబ్జెక్ట్ లో. అంటే ఎవరు ప్రొడక్ట్స్ తయారు చేస్తారు, ఎవరు కొనుక్కుంటారు అని అంటే ఇది వెల్ నోన్, అందరికి తెలిసిన విషయం. కన్సూమర్ ఆర్ కస్టమర్, కన్సూమర్ అన్న కస్టమర్ అన్న సేమ్, కాకపోతే కొంచెం డిఫరెన్సెస్ ఉంటాయి. ఇప్పుడు చూడండి ఒకసారి. మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఎక్కడ ఉంటుంది, మనకి ప్రొడక్ట్స్ పంపిస్తూ ఉంటుంది. ఇది ఛానల్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ అని అంటాం. త్రూ హోల్సేలర్ ఉంటారు, రిటైలర్ ఉంటారు, డిస్ట్రిక్ట్ డీలర్ ఉంటారు, స్టేట్ డీలర్ ఉంటారు, ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ఉంటుంది, ఏరియా వైజ్ మేనేజర్స్ ఉంటారు. వీళ్ళందరూ కూడా బిజినెస్ ని ఆపరేట్ చేస్తారు. ఇది ఒక ట్రెడిషనల్ సిస్టమ్ లో జరిగేది. అంటే నేనేమంటున్నానంటే మనం మనీ గురించే మాట్లాడుతున్నాం, నిజంగా ఎక్కడ మనీ ఉందనంటే మళ్ళీ మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టేటప్పుడు ఎక్కువ మనీ అవసరం పడుతుంది. దాని నుంచి హోల్సేలర్, దాని నుంచి రిటైలర్, దాని నుంచి కన్సూమర్ ఏం చేస్తారంటే తనకు కావలసిన అవసరాల కోసం ప్రొడక్ట్స్ ని మార్కెట్ నుంచి పర్చేజ్ చేస్తాడు. కానీ ఈ మ్యానుఫ్యాక్చరర్ కి ఆ ఇన్వెస్టర్ కి ఏం తెలుస్తానంటే పలానా స్టూడెంట్స్ పర్సన్ ఏ ప్రొడక్ట్ కావాలి అని అతను రెడీ పెడతాడు. మ్యానుఫ్యాక్చరర్ ఏం చేస్తారంటే ఈ స్టూడెంట్స్ పర్సన్ కి ఏ ప్రొడక్ట్ కావాలి రెడీ చేసి పెట్టేసేస్తాడు. బట్ త్రూ ది హ్యాండ్స్ ఆఫ్ మిడిల్ మెన్, ఈ అందరి ద్వారా అది రేట్ యాడ్ చేసుకుంటూ వచ్చేసేస్తుంది. అజ్యూమ్ చేద్దాం ఒకసారి. మనం జనరలైజ్డ్ మార్కెట్ లో మాట్లాడుతున్నా, నేను ఇట్లనే ఉండాలని లేదు, ఎట్లనే ఉండొచ్చు. ఒకవేళ మనం 100 రూపీస్ కొనుక్కున్న ఏదైనా ఐటమ్ తీసుకుంటే అది మ్యానుఫ్యాక్చరింగ్ లో 40 రూపీస్ కి తయారవుతుంది. ఈ ఎక్స్పెన్సెస్ ఎందుకంటే మ్యానుఫ్యాక్చరర్ నుంచి కన్సూమర్ కు రావాలని అంటే డైరెక్ట్ గా రాదు, కాబట్టి మిడిల్ మెన్ ఉంటారు, కాబట్టి వాళ్ళు 60% ఆఫ్ ప్రాఫిట్ ని తీసేసుకుంటారు. ఎందుకనంటే
వాళ్ళు అక్కడ ఒక చోట ఆఫీస్ అంటే కంపెనీ పరంగా అవుట్లెట్ కనుక రన్ చేయాలంటే సంథింగ్. అది ఎందుకంటే మనం చూడొచ్చు, చిన్న చిన్న షాప్స్ రన్ చేయాలంటే అప్రాక్సిమేట్ గా 5 lakhs ఉంటుంది ఏరియాలో. మనం నార్మల్ పెద్ద సిటీస్ చిన్న చిన్న ఏరియాస్లలో 4 lakhs పెట్టి అందులో తను వర్క్ చేసుకుంటూ ఇన్వెస్ట్మెంట్, ఎక్స్పెన్సెస్, కరెంట్ బిల్, మున్సిపాలిటీ బిల్, కాంపిటీషన్ ఇవన్నీ రన్ చేసుకుంటూ ఉండాలి. అంటే ఒక షాప్ మనం మాట్లాడితే లైక్ వైజ్ హోల్సేలర్ అంటే ఇతను రిటైలర్ ఎక్కడి నుంచి కొనుక్కొచ్చుకుంటాడు హోల్సేలర్, ఎందుకంటే అతను మెయింటైన్ చేసే క్వాంటిటీ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఇది జనరలైజ్డ్ మార్కెట్, ఇది జనరల్ కాన్సెప్ట్. ఇది అంటే ఇక్కడ మనం ఎక్కడ మనం ఫోకస్ చేయొచ్చు అని అంటే, మరి నేను బిజినెస్ చేయాలనుకుంటే నేను ఏదైనా రిటైల్ కంపెనీ పెట్టవచ్చా? ఎస్ పెట్టవచ్చు, కానీ నీ దగ్గర డబ్బులు ఉండాలి కదా, నీ దగ్గర ఎక్స్పీరియన్స్ ఉండాలి కదా, కాంపిటీషన్ తట్టుకునే స్పిరిట్ ఉండాలి కదా, నీ దగ్గర ఉన్నాయా? లేదు హోల్సేలర్ మార్కెట్ పెట్టాలనుకుంటున్నాం, మనీ ఉండాలి కదా మన దగ్గర. అంటే ఇక్కడ ఖచ్చితంగా ఫస్ట్ మాట్లాడేది మనీ. నీ దగ్గర మనీ ఉంటేనే యూ కెన్ ఎంటర్ ఇన్ టు ది బిజినెస్, అదర్వైజ్ నథింగ్. నువ్వు ఏ లోన్ తీసుకున్నా మళ్ళీ వాళ్ళ మన ఇంటికైతే వస్తారు కదా తెల్లారి. కాబట్టి అంటే ఈ సిస్టమ్ ఇట్లనే ఉంటుంది. ఇక్కడ ఎవరైతే డబ్బులు ఉంటాయో వాళ్ళు మాత్రమే ఐదర్ హోల్సేలర్ కానీ రిటైలర్ కానీ వచ్చేస్తారు మార్కెట్ లోపలికి. ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ అని అంటే మ్యానుఫ్యాక్చరింగ్ వెనకాల మనకి ఇన్వెస్టర్స్ ఉంటారు. వాళ్ళు ఆ కంపెనీస్ డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి కాబట్టి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళ ప్లాన్స్ వాళ్ళకు ఉంటాయి. చూద్దాం ఒకసారి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఉందా ఇందులో. ఆర్ యూ లుకింగ్ ఫర్ ఆల్టర్నేట్ బిజినెస్, ఆల్టర్నేట్ డిస్ట్రిబ్యూషన్? అంటే ఇదే ఛానల్లో ఉంటే ఏం జరుగుతుంది అంటే మనకైతే అవకాశం రాదు, అది 100% షూర్. ఎందుకంటే డబ్బులు లేవు కాబట్టి మనం ఆ జోన్లోకి వెళ్ళాలంటే చాలా కష్టం. మరి అందులో ఏమైనా మనకు అవకాశం ఉందా అంటే లేదు అని చెప్పేస్తున్నా. బట్ ఇక్కడ ఏమైనా అవకాశం ఉందా అని అంటే ఫస్ట్ దానికంటే ముందు మనకు తెలియాలి 2 విషయాలు. వాట్ ఈజ్ ఎక్స్పెండిచర్, వాట్ ఈజ్ ఇన్వెస్ట్మెంట్. ఎక్స్పెండిచర్ అని అంటే మనం రోజు చేసేదే, అందులో పెట్టిన తర్వాత అంటే మనం 1000 పెట్టినా 2000 3000 పెట్టినా కూడా మన అకౌంట్ కానీ మన ఇంటికి కానీ ఏనాడు కూడా మనీ రాదు. ప్రొడక్ట్ మనం పర్చేజ్ చేస్తాం బట్ అకౌంట్కి మనీ రాదు, అకౌంట్కి మనీ రాదు. కాబట్టి ఎక్స్పెండిచర్ క్లోజ్. ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటంటే ఈ రోజు మనం ఎల్ఐసీలలో మ్యూచువల్ ఫండ్స్లలో పెట్టేది మాట్లాడలేదు. అంటే ఒకవేళ మనం కొనుక్కున్న వస్తువు ఏదైనా కూడా అందులో ఇన్వెస్ట్మెంట్ మోడల్ ఉందా? ఇన్వెస్ట్మెంట్ మోడల్ అంటే ఖచ్చితంగా ఎక్స్పెండిచరే. దాన్ని నేనేమంటున్నా అంటే అది ఇన్వెస్ట్మెంట్ అంటున్నా. ఎట్లా సాధ్యమైంది అన్నానంటే ఇక్కడ ఈ బిజినెస్ కాన్సెప్ట్ ఎండ్ అయ్యేటప్పటికి ఈ ఇన్వెస్ట్మెంట్ కి మీ కాన్సెప్ట్ దొరుకుతుంది. ఎక్స్పెండిచర్ అంటే అందరికి తెలుసు, ఇన్వెస్ట్మెంట్ అని అంటే ఈ కంపెనీకి నేను చెప్పబోయే కంపెనీకి ఏమైనా మీరు ఏమైనా ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారా, లేకపోతే మీ ఎక్స్పెండిచరే ఇన్వెస్ట్మెంట్ లాగా కన్వర్ట్ అవుతుందా? అది కనుక మీకు అర్థమైతే బిజినెస్ చాలా ఈజీ. అక్కడ అర్థం కాకపోతే మీరు ఎక్స్పెండిచర్ జోన్ లో ఉంటే మళ్ళీ మీరు ట్రెడిషనల్ మార్కెట్ ని అర్థం చేసుకుంటున్నారు, నేను చెప్పే మార్కెట్ ని అర్థం చేసుకోవట్లేదు అని అర్థం. ఇక్కడ చూడండి ఒకసారి ఈ కాన్సెప్ట్ లో ఒకవేళ మ్యానుఫ్యాక్చరర్ కనుక డిసైడ్ అయిపోయి ఈ 60% ఎవరికైతే మిడిల్ మెన్ కి ఇవ్వాలో వాళ్ళకి ఇస్తున్నా కదా, మరి అదే నేను కస్టమర్కి ఇవ్వాలని కంపెనీ కనుక డిసైడ్ అయితే అది సాధ్యమైతే కాదు. మనం డిసైడ్ అయితే కాకపోవచ్చు, ఎందుకంటే మనం ఎక్కడైనా కొనుక్కునే వాళ్ళమే. బట్ కంపెనీ కనుక డిసైడ్ అయితే అంటే ఈ మిడిల్ మెన్ అనవసరంగా మనం పెట్టుకొని వాళ్ళకి డబ్బులు ఇచ్చేదానికంటే ఇదే క్వాలిటీ ఐటమ్ కస్టమర్కి ఇచ్చేసేస్తే కస్టమర్ కెన్ యాక్ట్ యాజ్ ఏ రిటైలర్, కస్టమర్ కెన్ యాక్ట్ యాజ్ ఏ హోల్సేలర్. ఇది కంపెనీ కాన్సెప్ట్. అంటే కంపెనీస్ అది ముందుకే అందుకే మాట్లాడాను నేను. కంపెనీస్ ఏం చేస్తా అంటే కస్టమర్కి ఏం కావాలో తెలుసుకొని మార్కెట్ ని ఆలోచించి బిజినెస్ రన్ చేస్తాయి. ఇక్కడ కూడా నేను చెప్పబోయే కంపెనీ ఏం చేస్తానంటే కస్టమర్కి ఏం కావాలి, బేసిక్ గా కస్టమర్కి ప్రొడక్ట్ కావాలి, అతనికి నచ్చితే అతను ప్రమోషన్ చేస్తారు, దాని ద్వారా సేల్స్ పెరుగుతాయి. కాబట్టి ఇక్కడ మ్యానుఫ్యాక్చరర్ అతను కనుక ఆలోచించగలిగితే ద కరెక్ట్ వే టు రీచ్ ది కస్టమర్ ఈస్ డైరెక్ట్ సెల్లింగ్. అది డైరెక్ట్ సెల్లింగ్. దాన్ని ఏమంటామంటే ఆల్టర్నేటివ్ డిస్ట్రిబ్యూషన్ అని అంటాం. అంటే ఈ మిడిల్ మెన్ సిస్టమ్ తీసేసేస్తే డైరెక్ట్ కస్టమర్కి ఇచ్చేసేది, దాన్ని మనం డైరెక్ట్ సెల్లింగ్ అని మాట్లాడుతాం. ఇది డైరెక్ట్ సెల్లింగ్. డైరెక్ట్ సెల్లింగ్ అని అంటే అక్కడ ఉన్న ఆ ఇమేజ్ లో చూపించే ఎవ్వరు కూడా ఇన్వెస్టర్స్ కాదు, బిజినెస్ మెన్ కాదు. బిజినెస్ మెన్ అంటే వాళ్ళు ఎక్కడో షాప్ ఉండదు, వాళ్ళకి క్యాజువల్ గా జస్ట్ మనలాగానే వచ్చేసేసి బిజినెస్ ప్లాన్ చెప్తారు, ఏంటి ఎలా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, దాని బేస్ చేసుకుని బిజినెస్ నడుస్తుంది. డైరెక్ట్ సెల్లింగ్ అని అంటే ఎక్కడో తయారైన ఐటమ్ డైరెక్ట్ కస్టమర్ కి రీచ్ కావాలి త్రూ ఏ సిస్టమ్, దాన్ని మనం డైరెక్ట్ సెల్లింగ్ అని అంటాం.
ఇంకా చూద్దాం ఒకసారి డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి. డైరెక్ట్ సెల్లింగ్ is a retail channel used by top global brands and smaller entrepreneurial companies to market products and services to the consumers. ఇది కొత్తగా అనిపించవచ్చు, మరి అంతా కూడా కస్టమర్కే ఇస్తే మాకేంటి అని మిడిల్ మెన్ చాలా మంది గొడవ వేసే వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పటి వరకు. అంటే అందుకనే తేడా ఉంటుంది. ట్రెడిషనల్ మార్కెట్లో ఉన్న ప్రొడక్ట్స్ కి ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఉన్న ప్రొడక్ట్స్ కి తేడా ఉంటుంది. చూద్దాం. ఒకవేళ మనం ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ మనకు IDSA, ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ DSA అని అంటాం, డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ ఉంది ఆల్రెడీ. అందులో 387 కంపెనీస్ ఇప్పటికే రిజిస్టర్ అయి ఉన్నాయి. అందులో నేను చెప్పే కంపెనీ ఒకటి. అయితే ఎన్ని కంపెనీస్ వచ్చినా కూడా మనకు సక్సెస్ రేట్ ఎక్కడ డిపెండ్ అవుతున్నానంటే ఖచ్చితంగా ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ క్వాలిటీ ఆఫ్ ది ప్రొడక్ట్. కాస్ట్ కాదు, క్వాలిటీ ఆఫ్ ది ప్రొడక్ట్. అంటే క్వాలిటీ బాగుంది అంటే ప్రొడక్ట్ మార్కెట్ లో ఉంటుంది, ఫిక్స్ అది. అండ్ గ్యారంటీ అంటే ఏంటంటే పీపుల్ కి మనం చెప్తాం ఈ ప్రొడక్ట్ వాడుకుంటే మీకు ఎట్టి పరిస్థితుల్లో సైడ్ ఎఫెక్ట్స్ రావని చెప్తున్నాం, అది గ్యారంటీనే. ఒకవేళ మీకు నచ్చకపోతే మీరు రిటర్న్ ఇవ్వండి అని చెప్తున్నాం, అది గ్యారంటీనే. అంటే వాళ్ళు కంపెనీ పైన హోప్ పెట్టుకుంటారు, ఇట్ విల్ ప్రొడ్యూస్ న్యాచురల్ ప్రొడక్ట్ అని హోప్ పెట్టుకుంటారు. అది కంపెనీ పరంగా రావాల్సిన గ్యారంటీ టు ది కస్టమర్. అండ్ ఆల్సో థర్డ్ వన్ ఈజ్ ఇన్కమ్ ప్లాన్. ప్రొడక్ట్ బాగానే ఉండొచ్చు, గ్యారంటీ బాగానే ఉండొచ్చు, బట్ అక్కడ పనిచేసే వాళ్ళకి ఎవరైతే బిజినెస్ కి రావాలనుకుంటున్న వాళ్ళకి ఇన్కమ్ ఇవ్వాలి కదా, ఇస్తేనే వాళ్ళు మార్కెట్లో ఉంటారు, లేకపోతే వాళ్ళు కూడా నార్మల్ కస్టమర్ లాగా కన్వర్ట్ అయిపోతారు. అంటే ఆ ఇన్కమ్ ప్లాన్ కూడా వాళ్ళకి హ్యాపీగా అనిపించినప్పుడు మాత్రమే వాళ్ళు బిజినెస్ ని రన్ చేస్తారు. ఈ డైరెక్ట్ సెల్లింగ్ మోడల్లో ఉన్న లాజిక్ ఏంటనంటే ఎవరైతే కస్టమర్ ఉంటారో అతన్ని బిజినెస్ మెన్ లాగా మార్చడమే. కాకపోతే ఎంతమంది బిజినెస్ మెన్ లాగా మారుతారని బట్టి కంపెనీ భవిష్యత్తు ఉంటుంది. అందరూ మారితే చాలా బెటర్. 10% మారుతారా, 20% మారుతారా, 30% మారుతారా అని అంటే ఆ కంపెనీలో ఉన్న స్టఫ్ ని బట్టి ఉంటుంది. అంటే అది ఎక్కడ స్టార్ట్ అయింది, ఏం వర్క్ చేస్తుంది, ఎలాంటి ప్రొడక్ట్స్ మార్కెట్ లోపలికి ఇస్తుంది, ఎంతమందికి లాస్ చేస్తుంది, ఎంతమంది దగ్గర డబ్బులు తీసుకుని వెళ్ళిపోతుంది. ఈ 5 ఫ్యాక్టర్స్ కంట్రిబ్యూట్ చేస్తాయి అంటే సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్. చాలా కంపెనీస్ వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి, బట్ కంపెనీస్ వచ్చి వెళ్ళిపోతే ప్రాబ్లం లేదు, బట్ మనల్ని తీసుకుని వెళ్తున్నాయి, అవి మన రిలేషన్ తీసుకుని వెళ్తున్నాయి. కాబట్టి ఇక్కడ సక్సెస్ అనేది ఎట్లా డిపెండ్ అవుతుందంటే కంపెనీ ప్రొఫైల్ అది ఎట్లాంటిది చూద్దాం ఒకసారి. నేను చెప్పబోయే ఇప్పుడు అది కరెక్ట్ అర్థమైంది, కానీ ఇక్కడ వై అండ్ హౌ, ఇప్పుడు ఇది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను అంటే బిజినెస్ ఎందుకు చేయాలనేది ఇప్పుడు నేను చెప్పుకుంటూ వస్తున్నా. ఎందుకు చేయాలనంటే మనం బిజినెస్ మెన్ కేటగిరీకి రావాలని చెప్తున్నాను. వస్తే లైఫ్ వేరే ఉంటుంది. ఎలా చేయాలి అది 1%. ఎలా చేయాలని అంటే మీకు పెద్ద టీం ఉంది ఇక్కడ, ఎవరిని అడిగినా కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. వాళ్ళ పాత పట్టుకొని మన బిజినెస్ ని ఈజీగా చేయవచ్చు. ఇక్కడ ఫ్యాక్ట్ వర్సెస్ ఒపీనియన్. ఈ స్లైడ్ ఎందుకు పెట్టానంటే ఎవరైనా బిజినెస్ వచ్చేటప్పటికి వాళ్ళకి మార్కెట్ లో కొన్ని అజంప్షన్స్ ఉంటాయి. అంటే ఈ ప్రొడక్ట్ కాస్ట్లీ అని, ఈ ప్రొడక్ట్ వాడితే రియాక్షన్స్ అయితే అని, లేకపోతే ఈ ప్రొడక్ట్ పనికి రాదని, ఏదో ఒక అజంప్షన్స్ అయితే మార్కెట్ లో ఖచ్చితంగా ఉంటాయి. అందరూ కూడా యాక్సెప్ట్ చేయరు, అందరూ కూడా రిజెక్ట్ చేయరు. బట్ ఇక్కడ ఏందన్నానంటే మనకు బిజినెస్ లోపలికి ఎంట్రీ కావాలనుకుంటే అది మాట్లాడేది ఫ్యాక్టా ఒపీనియనా? అతిలోకుండా మనం వస్తే మనం రాంగ్ డైరెక్షన్ వెళ్ళడానికి చాలా అవకాశం ఉంది. చూద్దాం ఒకసారి. ఫ్యాక్ట్ అని అంటే ఏ ఫ్యాక్ట్ ఈస్ ఆల్వేస్ సపోర్టెడ్ బై 1 or more సెట్స్ ఆఫ్ ఎవిడెన్స్. ఏ ఫ్యాక్ట్ ఈస్ ట్రూ అండ్ కరెక్ట్ ఫర్ ఎవ్రీవన్ నో మ్యాటర్ వాట్ ఇట్ ఈస్. ఇక్కడ ఒక ఆప్షన్ చెప్తాను మీకు నేను. ఇప్పుడు సూర్యుడు ఎటు సైడ్ ఉదయిస్తాడు? తూర్పు అనేది ఎవరైనా ఆన్సర్ చేయగలుగుతారు, కానీ నిజంగా ఆలోచించండి మీరు, అది ఫ్యాక్టా ఒపీనియనా? సూర్యుడు ఎటు సైడ్ ఉదయిస్తాడు? ఆన్సర్ చాలా మంది తెలుసు, కానీ మీరు ఖచ్చితంగా ఆలోచించండి, అది ఫ్యాక్టా ఒపీనియనా? అక్కడ మనకు కొంచెం క్లారిటీ వచ్చిందని అంటే నేను చెప్పే వర్డింగ్ ఇక్కడ నేను దేని గురించి మాట్లాడుతున్నా అర్థమవుతుంది. ఒపీనియన్ అంటే ఏంటి? ఒపీనియన్ హోల్డ్స్ అన్ ఎలిమెంట్ ఆఫ్ బిలీఫ్ ఆర్ వ్యూ పాయింట్ విచ్ హ్యాస్ నాట్ బీన్ వ్యాలిడేటెడ్ ఆర్ ప్రూవెన్ ఎట్. అంటే అజంప్షన్ చేస్తూ ఉంటారు అన్నట్టు, ఇది ఇట్లా అది అట్లా అంతే, అది కన్ఫర్మ్ గా చెప్పలేం మనం. ఒపీనియన్స్ మారుతాయి, ఒపీనియన్స్ మారొచ్చు, మారడానికి అవకాశం ఉంది.
బట్ ఫ్యాక్ట్స్ మారవు. ఫ్యాక్ట్ ఈజ్ ఎ ఫ్యాక్ట్, అంతే, ఫ్యాక్ట్స్ మారవు. చూద్దాం ఒకసారి. చాలా మంది బయటికి రాగానే ఇంకా చిట్ చాట్ చేసుకుంటూ మాట్లాడుకుంటారు. ప్రొడక్ట్ కాస్ట్లీ ఉంటుంది, రిటర్న్స్ ఉండవు, డిస్కౌంట్స్ అని ఈ చిన్న చిన్న విషయాలు మాట్లాడుతూ ఉంటారు. అంటే ఒక బిజినెస్ లోపలికి రావాలి అని అంటే ఫస్ట్ వీటిపైన మనకు అవగాహన ఉండాలి. వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడాలనుకుంటున్నారు వాళ్ళు, అది మనకు క్లారిటీగా ఉంటే మనం పీపుల్ తోటి డీలింగ్ పర్ఫెక్ట్ గా చేయవచ్చు. చూద్దాం ఒకసారి. ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ గ్రేట్ బిజినెస్ ఆపర్చునిటీ అనుకుంటే అందులో ఏముండాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ లెస్ ఇనిషియల్ కాస్ట్. అంటే మనం కష్టపడి సంపాదించుకున్న డబ్బు నుంచి ఎంత పెట్టవచ్చు అని అంటే మరి 10,000, 20,000, 30,000 పెట్టేంత మాత్రం ఉండకూడదు. సెకండ్ వన్, పార్ట్ టైం బిజినెస్. మనకు నచ్చినప్పుడు చేసుకునే అవకాశం ఉండాలి. 7 చేస్తామా 8 చేస్తామా మనం డిసైడ్ చేసుకోవాలి. జాబ్ అయితే మన బాస్ డిసైడ్ చేయాలి. వర్క్ ఈ పార్ట్ టైం బిజినెస్ అనేది మనం డిసైడ్ చేసుకుని చేయగలగాలి. తర్వాత ఇట్ ఇస్ ఫ్యామిలీ బిజినెస్. అంటే ఎవరైనా చేసుకోవచ్చు, మన రిలేటివ్స్, ఫ్రెండ్స్, సర్కిల్ ఎవరైనా చేయవచ్చు. ఏ లెవెల్ ఆఫ్ పీపుల్స్ ఆర్ ఇన్ ద బిజినెస్, వాళ్ళు మనకు గైడ్ చేస్తారు. అంటే ఎలా చేయాలి, ఎందుకు చేయాలని వాళ్ళు గైడెన్స్ ఇస్తారు మనకు. తర్వాత బిల్డింగ్, తర్వాత నో రిస్క్ ఫర్ లాస్. ఎప్పుడైనా కూడా ఒకవేళ మనం ఏదైనా చేయలేకపోతున్నాం అని అనుకుంటే లాస్ మాత్రం ఇక్కడ జరగొద్దు. అట్లాంటి బిజినెస్ ఉండాలి. నో క్వాలిఫికేషన్. మనం ఎంత డిగ్రీలో ఉన్నా కూడా అది ఇక్కడ ఎసెన్షియల్ కాదు. అంటే ఇట్లాంటి ఫీచర్స్ ఉన్న బిజినెస్ మీ ముందుకు రాబోతుంది. అంటే మనం చేయడానికి సిద్ధంగా ఉన్నామా లేమా, అది మ్యాటర్. చూద్దాం. హౌ టు మేక్ మనీ అని అంటే ఎవరైనా ఏ బిజినెస్ అని చెప్పగలిగేది ఒకటే, సెల్ అండ్ ఎక్స్పాండ్ యువర్ బిజినెస్. రెండే. ఎందుకంటే మనం బిజినెస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ సెల్లింగ్ ఈజ్ అన్ ఆర్ట్. సెల్లింగ్ ఈజ్ అన్ ఆర్ట్. అది అర్థమైన వాళ్ళకు బిజినెస్ పెద్దగా అవుతుంది. అంటే ఖచ్చితంగా మనీ సంపాదించాలంటే సేల్ చేస్తే అది ఎథికల్ అండ్ జెన్యూన్. సేల్ చేస్తే జెన్యూన్ అండ్ ఎథికల్. అలా కాకుండా మనం స్కీమ్ లాగానో లేకపోతే స్కామ్ లాగానో వెళ్ళిపోయామంటే అది కంప్లీట్ రాంగ్. అండ్ ఆల్సో సెకండ్ వన్, ఎక్స్పాండింగ్ యువర్ బిజినెస్. మనం సేల్ చేస్తూ ఎక్స్పాన్షన్కి మనకు టీం వాళ్ళు చెప్పినట్టు ఎలా ఎక్స్పాండ్ చేసుకోవాలి, వాళ్ళు చెప్పినట్టు మనం ఫాలో అవుతే అది కూడా సాధ్యమే. ఇక్కడ మీకు ఈ చెప్పబోయే కార్పొరేషన్, యాంబే కార్పొరేషన్, అది మీకు బిజినెస్ అవకాశాన్ని ఇస్తుంది. నేను చెప్పిన ఇంతకుముందు చెప్పిన డిస్కషన్ చేసిన విషయాలన్నిటికీ అనుగుణంగా. అంటే మీకు ఫ్రీ కాస్ట్ ఉండాలి, పార్ట్ టైం చేసుకోగలగాలి, లాస్ ఉండకూడదు, క్వాలిటీ ఉండాలి, గ్యారంటీ ఉండాలి. ఇవన్నీ ఫీచర్స్ కనుక మీరు కోరుకున్నట్టయితే ద బెస్ట్ వన్ అండ్ బెస్ట్ ఆపర్చునిటీస్ యాంబే. ఇట్ ఇస్ ఏ అమెరికన్ వే. అమెరికన్ వే అని అంటే మనం అమెరికాలో ఎలా అయితే డబ్బులు బాగా సంపాదిస్తున్నారో ఇక్కడ కూడా మనం డబ్బులు సంపాదించుకోవచ్చు. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ యాంబే. చూద్దాం ఒకసారి దీని ఫౌండర్స్ ఎవరు. ఇది మనకు యాంబే మనకి ఏమి ఇస్తుంది. ఫౌండర్స్ మనకు ఇక్కడ చూసుకుంటే జేవాన్ యాండెల్, రిచ్ డివోస్ ఫస్ట్ జనరేషన్. అండ్ సెకండ్ జనరేషన్ ఇప్పుడు ప్రెసిడెంట్ గా ఉన్న వాళ్ళు స్టీవెన్ యాండెల్ అండ్ డగ్ డివోస్. వీళ్ళిద్దరు రన్ చేస్తున్నారు. నిన్న కాన్సెప్ట్ లో ఫస్ట్ చెప్పాను మీకు నేను, ఒకవేళ బిజినెస్ మెన్ ఆ ఇన్వెస్టర్ ఉంటేనే అతని కస్టమర్ మెంటాలిటీ అర్థమవుతుందని. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, వీళ్ళు బిజినెస్ స్టార్ట్ చేయక ముందుకు ఏం చేసేవాళ్ళు అంటే వీళ్ళు ఫ్లైట్స్, మనం ఫ్లైట్స్ కి వీళ్ళు యూనిట్స్, ఆ ఫ్లైట్స్ కి 3 భాగాలు అంటే చిన్న చిన్న ఐటమ్స్ వీళ్ళు పంపించేవాళ్ళు. అంటే అంత అప్పటికే వీళ్ళు వెల్ ఎస్టాబ్లిష్డ్ ఇన్వెస్టర్స్, అంత పెద్ద బిజినెస్ ఉన్న వాళ్ళకి. కాబట్టి వాళ్ళకి అనిపించింది అన్నట్టు నేను ఒక బిజినెస్ క్రియేట్ చేయాలి, దాని ద్వారా ఎవరైతే బిజినెస్ చేయాలి, సక్సెస్ కావాలనుకున్నారో వాళ్ళందరికీ అవకాశం ఇవ్వాలి అని. అంటే మనం ఇన్వెస్టర్ లాగా అయితేనే కస్టమర్ కి మనం అంటే కాన్సెప్ట్ ద్వారా తీసుకెళ్ళగలం. అక్కడ ఈ బిజినెస్ కి వీళ్ళిద్దరి కారణం మెయిన్ గా ఫౌండర్స్ మాట్లాడుతున్నాం. యాంబే గ్లోబల్ లో జేవన్ యాండెల్ అండ్ రిచ్ డివోస్ ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్ లో స్టీవెన్ యాండెల్ అండ్ డగ్ డివోస్. వీళ్ళు మన కంపెనీ ఫౌండర్స్. చూద్దాం వాళ్ళు ఎక్కడున్నా సరే మనకేమి ఇస్తున్నారు, వాళ్ళు ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారు కరెక్టే, బట్ మనకేమి ఇస్తున్నారు, ఎట్లా అంటే ఏ రకంగా మనకు బెనిఫిట్ చేయాలనుకుంటున్నారు వాళ్ళు. చూద్దాం ఒకసారి. సింగిల్ ఎల్ఓసి ప్రొడక్ట్ అంటే లిక్విడ్ ఆర్గానిక్ క్లీనర్ ఇస్ ద ఫస్ట్ ప్రొడక్ట్ ఇన్ ద యాంబే కంపెనీ. అంటే వాళ్ళు ఫస్ట్ లాంచ్ చేసింది లిక్విడ్ ఆర్గానిక్ క్లీనర్.
అండ్ ఇట్ ఈస్ ది లార్జెస్ట్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఇన్ ద వరల్డ్. అంటే మీరు అనుకోవచ్చు లార్జెస్ట్ అని అంటే మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూ చూసుకుంటే చాలా పెద్ద కంపెనీ ఇది. 1000 పేటెంట్స్ అండ్ 450 వరల్డ్ క్లాస్ ప్రీమియం ప్రొడక్ట్స్ ఉన్నాయి ఇక్కడ. నాట్ చీప్. మనం చీప్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు ఇక్కడ. పేటెంట్ అంటే ఏంటి? ఒకవేళ మనం ఒక ప్రొడక్ట్ ని తయారు చేస్తామని అంటే కష్టపడి తయారు చేయవచ్చు, 20 years పట్టవచ్చు. ఆ ఎంతైతే ఎక్స్పెండిచర్ అక్కడ పెట్టామో ఆ ఎక్స్పెండిచర్ మనం రాబట్టుకోవడానికి కంపెనీ మనకు పర్మిషన్ ఇస్తుంది. నువ్వు ఎక్కడైనా సేల్ చేసుకోవచ్చు అని, ఎంత రేట్ కైనా అమ్ముకోవచ్చు. అట్లాంటి కాన్సెప్ట్ మనం పేటెంట్ అని అంటున్నాం. అంటే అట్లాంటి పేటెంట్స్ నేను చెప్పబోయే ఇప్పుడు ఈ ఆంబే కంపెనీలో 1000+ ఉన్నాయి. అంటే ఇది ఈ కంపెనీలో ఉన్న ఫార్ములాని ఎవరు కాపీ కొట్టడానికి పర్మిషన్ లేదు. అంటే మీకు ఒక కాంపిటీషన్ వరల్డ్ అనేది ముందుందని చెప్పుకున్నాను నేను. అంటే మనకు కాంపిటీషన్ రావడానికి అవకాశం లేదు ఎవరైనా సరే. అంటే మన పేటెంట్స్ ఉన్నాయి కాబట్టి పేటెంట్ కి దాదాపుగా 20 years వరకు లైసెన్స్ ఉంటుంది. అంటే 20 years వరకు కూడా ఎవరు కూడా అట్లాంటి ప్రొడక్ట్ మార్కెట్ లోపలికి ఐదర్ ఇన్ ద షేప్ ఆర్ కలర్ ఆర్ స్ట్రక్చర్ తీసుకురావడానికి లేదు. అండ్ న్యూట్రిలైట్ బ్రాండ్ స్టార్టెడ్ ఇన్ 1934. దీని గురించి ఒక 5 minutes నేను మాట్లాడతాను. ఈ న్యూట్రిలైట్ అంటే ఏంటి అని అంటే పీపుల్ కి మాల్ న్యూట్రిషన్ వస్తుంది అంటే ఎప్పుడైతే ఆర్గానిక్ మన అగ్రికల్చర్ లో విప్లవం వస్తుంది అంటే మనకు సాయిల్ ఎక్కువ యూజ్ చేస్తూ ప్రొడక్ట్స్ అంటే క్రాప్స్ తో మనకు వెజిటబుల్స్ ఫ్రూట్స్ పండిస్తున్న అప్పుడే ఈ సైంటిస్ట్లకు అర్థమైంది ఫ్యూచర్ లో జనాలు ఇష్టం వచ్చినట్టు పెస్టిసైడ్స్ వాడతారు, వాళ్ళకి మాల్ న్యూట్రిషన్ వస్తుంది అని. అప్పుడే ఈ సైంటిస్ట్ కార్ల్ లోహెన్బర్గ్ గమనించిండు. అప్పుడే అంటే ఫ్యూచర్ లో జరుగుతుందని గమనించిండు కాబట్టి అప్పుడే అతను ఒక మల్టీవిటమిన్ తయారు చేసిండు. అంటే ప్యూర్లీ ఫ్రమ్ ప్లాంట్ కాన్సన్ట్రేట్. మెగ్నీషియం ఉంటుంది కెమికల్, సోడియం ఉంటుంది కెమికల్, ఐరన్ ఉంటుంది కెమికల్. అది ప్లాంట్ లో నుంచి రావాలి. అతని కాన్సెప్ట్ ఏంటంటే నేను ఐరన్ తయారు చేస్తే ఐరన్ నాకు కావాలనంటే కొనుక్కోవచ్చు బయట. ఇది ప్లాంట్ నుంచి వచ్చే ఐరన్ కావాలి, ఎందుకంటే అది Fe+2 రూపంలో ఉంటుంది. Fe+3 కాదు, Fe+ రూపంలో ఉంటుంది కాబట్టి మనకు అబ్జార్ప్షన్ పవర్ ఎక్కువ ఉంటుంది. అంటే అతను సింపుల్ కాన్సెప్టే బట్ చాలా టైం తీసుకుంటుంది. దాదాపు 10 years పట్టింది ఒక్క మల్టీవిటమిన్ తయారు చేయడానికి. ఆ ఫౌండర్ న్యూట్రిలైట్ మనకు లోహెన్బర్గ్. అయితే ఇక్కడ ఏంటంటే 1934లో స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు మనం 2020లో న్యూట్రిలైట్ బ్రాండ్ గురించి మాట్లాడుతున్నాం. అంటే ఏంటంటే అది ప్యూర్లీ ఆర్గానిక్ కాబట్టి అదే కాన్సన్ట్రేషన్, అదే ఫార్ములా, అదే ఫార్మింగ్ మెథడ్స్ ఇప్పటికీ స్టిల్ దే ఆర్ గోయింగ్ ఆన్. అంటే 100% ఆర్గానిక్ ప్రొడక్ట్స్ మన చేతికి వస్తుంది. చాలా మంది ఏం చేస్తున్నారు ఆర్గానిక్ అని అంటారు, లాస్ట్ ఇయర్ వరకు ఏదో క్రాప్ పెట్టేసేస్తారు, బట్ ఇప్పుడు వచ్చేసేసి ఆర్గానిక్ అని ఇస్తారు. అది ఇంపాసిబుల్. ఇక్కడ ఏంటంటే స్టిల్ 1920s నుంచే ఆర్గానిక్ ల్యాండ్స్ ఉన్నాయి, అందులోనే పంటలు పండిస్తున్నారు, అందులో నుంచే మనకు న్యూట్రిషన్ తీసి బయటకి ఇస్తున్నారు. అది టాప్ బ్రాండ్. మనం వరల్డ్ లో టాప్ మోస్ట్ సెల్లింగ్ విటమిన్స్ లో హైయెస్ట్ క్వాలిటీ ఉన్న దానిలో వరల్డ్ నంబర్ 1 డైటరీ సప్లిమెంట్స్ బ్రాండ్ న్యూట్రిలైట్. Next, in India, it is entering Amway Corporation is entered into the India in 1995. Started operations in 1998 with 6 products. అంటే అప్పుడు మనం ఈ కార్పొరేషన్ లో ఓన్లీ 6 products మాత్రమే ఉండే. ఇప్పుడు 145 products వచ్చేసినాయి. అంటే బిజినెస్ అనేది గ్రోత్ అవుతుందని చెప్పడానికి ఇది ఒక సింబల్ మనకి. అంటే ఒక ప్రొడక్ట్ తో వచ్చింది కంపెనీ, 2 వచ్చినాయి, 3 వచ్చినాయి, 4 వచ్చినాయి, 5 వచ్చినాయి అని అంటే బిజినెస్ ఈజ్ గ్రోయింగ్ అని చెప్పడానికి ఆ ప్రొడక్ట్స్ మనకి ఎగ్జాంపుల్. చూద్దాం ఇందులో ఇంకేమున్నాయి అని అంటే చాలా పెద్దగా ఉంటుంది. అంటే ప్రోటీన్ అందులో మనకి 1/2 kg, అంటే అందులో సోయా ప్రోటీన్ ఉంటుంది, నార్మల్ ప్రోటీన్ ఉంటుంది, గ్రీన్ టీ ఉంటుంది, ఇవన్నీ కలిపి. అంటే జస్ట్ మీకు ఓవర్వ్యూ చెప్తాను. ప్రోటీన్ ఉంటుంది, మల్టీవిటమిన్స్, omega-3 ఫిష్ క్యాప్సూల్స్ ఉంటాయి, ఇక్కడ కాల్షియం ఉంటుంది, అండ్ న్యూట్రినెట్ ట్రెడిషనల్ హెర్బ్స్ రేంజ్ అంటే తులసి, వశాఖ, అశ్వగంధ, తర్వాత మధునాశిని, త్రిఫల ఇలాంటివి. తర్వాత వెయిట్ మేనేజ్మెంట్ సంబంధించి మన దగ్గర బాడీకి అనే ఒకటి సుబిగుస్టియన్ తయారు చేసిన ఫార్ములా ఉంది. తర్వాత అదర్ సప్లిమెంట్స్ కూడా ఉంది, వే ప్రోటీన్ ఒకటి, ఎనర్జీ డ్రింక్స్ కూడా ఉన్నాయి. అంటే న్యూట్రిషన్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి మనం దాదాపు తీసుకునే ఫుడ్ లో ప్రతిదీ కూడా పెస్టిసైడ్ ఉంది అని అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. బట్ ఆ పెస్టిసైడ్ తినాలా మరి ఖచ్చితంగా అంటే క్వశ్చన్ మార్క్. మనం ఫుడ్ డైరెక్ట్ వచ్చే ఫుడ్ ని కనుక తగ్గించుకొని కొంచెం సప్లిమెంట్స్ ద్వారా ఆర్గానిక్ సప్లిమెంట్స్ తీసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే పెస్టిసైడ్ సీడ్ లోపల కూడా వెళ్ళిపోతుంది.
నువ్వు దాన్నే చేయలేం కదా. బయట ఏదో మనం పైన సర్ఫేస్ లేయర్ క్లీన్ చేసినంత మాత్రాన పెస్టిసైడ్ వెళ్తుంది అని అనుకుంటే కంప్లీట్ రాంగ్ కాన్సెప్ట్. అది సీడ్ లోపల కూడా వెళ్తుంది పెస్టిసైడ్, దాన్ని ఎట్లా క్లీన్ చేస్తారు మరి? అంటే మనం తీసుకున్న తర్వాత అది మనకు ఖచ్చితంగా డ్యామేజింగ్ ఎఫెక్ట్స్ చూపిస్తుంది బాడీలో, రైట్? నెక్స్ట్ మన బ్యూటీ ప్రొడక్ట్స్ ఉంటాయి మన దగ్గర. అంటే మీకు కేటగిరీస్ చెప్తున్నాను నేను, అంటే ఈ కంపెనీలో ఏ ప్రొడక్ట్స్ ఉంటాయండి. బ్యూటీ ప్రొడక్ట్స్ ఇందులో యాంటీ ఏజింగ్, అందులో అంటే మనకు ఆర్టిస్ట్ బ్రాండ్ ఉంటుంది, ఆటిట్యూడ్ బ్రాండ్ ఉంటుంది. ఆర్టిస్ట్ అంటే కొంచెం కాస్ట్లీ అని చెప్పుకోవచ్చు, బట్ ఫైన్ అండ్ చాలా సినీ అంటే మనకు బెస్ట్ రిజల్ట్స్ కూడా దాంతో ఉన్నాయి. మనకు ఆర్టిస్ట్ బ్రాండ్ అని చెప్పుకుంటే వరల్డ్లో టాప్ 5 కాస్మెటిక్స్ లో ఉండేది ఆర్టిస్ట్ బ్రాండ్. ఇంకా అందులో బ్యూటీలో మనకి చాలా మంది బ్యూటీ అనగానే లేడీస్ ఫోకస్ చేస్తారు, వాళ్ళకి అవన్నీ అర్థమవుతాయి. అంటే పర్పస్ ఏంటి, పిగ్మెంటేషన్ కా, డార్క్ స్పాట్స్ కా, రేడియన్స్ కా, స్కిన్ ఏంటి, ఆయిల్ స్కిన్, డార్క్ స్కిన్, దానికి సంబంధించి డార్క్ అంటే మనకు డార్క్ డ్రై స్కిన్, దానికి సంబంధించి ఏమేమి ప్రొడక్ట్స్ కావాలో అవన్నీ కూడా అవైలబుల్ ఉంది ఇక్కడ బ్యూటీకి సంబంధించి. అంటే మనం బ్యూటీ పైన డబ్బులు ఖర్చు చేస్తున్నామా లేదా అని బ్యాక్ సైడ్ వెళ్ళిపోతే అందరూ ఖర్చు చేస్తున్నారు. ఈరోజు చూడండి ఎట్లా ఉందో మార్కెట్. అందరూ కూడా ఖచ్చితంగా వెళ్ళేసేసి హెయిర్ ట్రీట్మెంట్ కావచ్చు, లేకపోతే ఫేషియల్ ట్రీట్మెంట్ కావచ్చు, ఏదో ఒకటి ఖచ్చితంగా చేపించుకుంటున్నారు. ఎందుకనంటే బ్యూటీ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ అవర్ బిజినెస్. మన కమ్యూనికేషన్ సరిగా ఉండాలన్నా బ్యూటీ కావాలంటే మనం కొంచెం స్మార్ట్ గా ఉంటేనే పీపుల్ యాక్సెప్ట్ చేస్తారు. కాబట్టి ఇప్పుడు ట్రెండ్ ఏమైందంటే ప్రతి ఏరియాలో బ్యూటీ సెలూన్స్ ఉన్నాయి. లేడీస్ అని కాదు, జెంట్స్ అని కాదు, చిన్న పిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా బ్యూటీ పార్లర్కి వెళ్తున్నారు, ఏదో చేపించుకొని వస్తున్నారు, రైట్? పర్సనల్ కేర్ అంటే మనం ఈ షాంపూస్ కానీ కండిషనర్స్ కానీ ఇవన్నీ కూడా బయట పర్చేజ్ చేస్తూ ఉంటాం. వాటి పర్సనల్ కేర్ లో నార్మల్ గా వాడే సోప్స్, టాల్కమ్ పౌడర్స్, బాడీ లోషన్స్, టూత్ పేస్ట్, టూత్ బ్రష్, ఫ్రాగ్రెన్సెస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా జస్ట్ 1 మినిట్. హోమ్ కేర్ లో మనకి లాండ్రీ డిటర్జెంట్ లిక్విడ్స్ అంటే మనకు బట్టల లిక్విడ్, సర్ఫేస్ క్లీనర్స్, మనకు డిస్డ్రాప్స్ అని బోల్దోముకునేది ఒకటి, తర్వాత డిస్ఇన్ఫెక్టెంట్ క్లీనర్, మనకు పర్ఫ్యూమ్ దొరుకుతుంది. కుక్వేర్ అంటే మనకు టాప్ 5 అంటే మనకు టాప్ క్లాస్ కుక్వేర్ దొరుకుతుంది ఇక్కడ. ప్రీమియం కుక్వేర్ అంటే ఆయిల్ లేకుండానే వంటలు వండేసుకోవచ్చు. చాలా మంది ఆయిల్ లేకుండా వంటలు వండండి అని చెప్పడం ఎవరైనా చెప్తారు, బట్ సొల్యూషన్ ఎట్లా అని అంటే మీరు ఆయిల్ లేకుండా మీ ఇంట్లో ఉన్న గిన్నెలో కనుక వండితే మాడిపోతుంది, అది తినలేరు మీరు. మీరు ట్రై చేయవచ్చు. మీరు ఒకవేళ మీకు సొల్యూషన్ చెప్తున్నా ఆయిల్ లేకుండా తినండి అని, కానీ ఈ కుక్వేర్ ద్వారా మీకు సాధ్యమని చెప్తున్నాను నేను. ఈరోజు ముంబై, ఢిల్లీ లాంటి సిటీస్లలో చూసుకుంటే చాలా మందికి ఈ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కారణం ఏంటంటే పొల్యూషన్. ఆ పొల్యూషన్ బయట ఉన్న పొల్యూషన్ తీయలేం, కానీ ఇంట్లో ఉన్న పొల్యూషన్ తీసేసి చేసుకోవాలి. దానికి సంబంధించి మన దగ్గర ఉంది ఎయిర్ ప్యూరిఫైయర్, అట్మాస్ఫియర్ మినీ అని ఉంటుంది మన దగ్గర. కార్ ప్యూరిఫైయర్ కూడా దొరుకుతుంది మన దగ్గర. తర్వాత అగ్రికల్చర్ లో పీపుల్ పెస్టిసైడ్ యూజ్ చేస్తున్నారు కాబట్టి ఆ పెస్టిసైడ్ పర్ఫార్మెన్స్ పెంచడానికి మన దగ్గర ఉన్న ప్రోడక్ట్ ఏంటంటే ఆప్సా. ఇవి ప్రొడక్ట్స్ లిస్ట్. అంటే బిజినెస్ చేస్తున్నాం కానీ ఆన్ ది బేసిస్ ఆఫ్ ప్రొడక్ట్ గురించి మాట్లాడుతున్నాను నేను. ఇది స్కీమ్ కాదు, స్కామ్ కాదు. చాలా మందికి ఏదో స్కీమ్ స్కామ్ అనుకుంటారేమో, అట్లాంటిది కాదు. నేను ఫస్ట్ ఫోకస్ చేస్తున్నా ఈ కంపెనీలో 145 ప్రొడక్ట్స్ ఉన్నాయి, డిఫరెంట్ కేటగిరీస్ లో ఉన్నాయి. అరే చూద్దాం ఒకసారి ఇక్కడ ఎగ్జాక్ట్ కంపారిజన్. మీరు మార్నింగ్ అంటే డే లైఫ్ లో ఖచ్చితంగా బయటికి వెళ్ళి ఖర్చు పెడతారా లేదా అంటే ఎక్స్పెండిచర్ అని మాట్లాడుతున్నా. ఖచ్చితంగా మీరు వెళ్ళి షాప్ లోకి వెళ్ళి పర్చేజ్ చేసుకొని వస్తారా అంటే ఎంతో కొంత పర్చేజ్ చేసుకుని వస్తాం, దాన్ని మనం ఎక్స్పెండిచర్ అంటున్నాం. మరి అక్కడ కొంటే ఏం జరుగుతుంది, ఇక్కడ కొంటే ఏం జరుగుతుంది అంటే షాప్ చేంజింగ్ మోడల్కి వస్తున్నాను నేను. మీరు కనుక షాప్ చేంజింగ్ అని అంటే అక్కడ కొనే వస్తువులు కనుక ఇక్కడ కొనుక్కుంటే ఏం జరుగుతుంది అని అంటే మీకు చెప్పిన ఎక్స్పెండిచర్ ఇంటూ ఇన్వెస్ట్మెంట్ మోడల్ అనేది రన్ అవుతుంది. ప్రతిసారి మీరు సంతూర్ కొనొచ్చు, లేకపోతే కోలేట్ కొనొచ్చు, ఏదో బ్రాండ్స్ అయితే మీరు పర్చేజ్ చేస్తున్నారు. ఏనాడైనా ఆ కంపెనీ వాళ్ళు కానీ కంపెనీ తరపున రిప్రజెంటేటివ్ కానీ మీ ఇంటికి వచ్చి మాట్లాడా? లేకపోతే ఒకవేళ మీకు ప్రాబ్లం అనిపించినప్పుడు ఎవరైనా కంపెనీ పరంగా మీకు టోల్ ఫ్రీ నెంబర్ కానీ పర్సనల్ కానీ రెస్పాండ్ అవుతాడా? ఇంపాసిబుల్, ఎందుకంటే ఆ ఛానల్లో లేదు. బట్ ఇక్కడ ఏంటంటే మీరు ఎప్పుడైతే మీ ఎక్స్పెండిచర్ ని ఇన్వెస్ట్మెంట్ లాగా మార్చాలనుకుంటారో ఈ కంపెనీ మీకు ఒక ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఇక్కడ మీరు కనుక పర్చేజ్ చేయాలని మారితే నేను చెప్పే ఇప్పుడు ఒకవేళ మీరు మారాలనుకుంటే ఖచ్చితంగా ఫ్యూచర్ లో ఆ ఎక్స్పెండిచర్ నుంచి మనకు మనీ వస్తుంది. ఆ ఎక్స్పెండిచర్ నుంచి మనకు మనీ వస్తుంది. అంటే షాప్ చేంజ్ చేస్తే ఇక్కడ మనీ రావడానికి అవకాశం ఉంది.
షాప్ చేంజ్ చేయకుండా అంటే కాదు. మరి ఎందుకు షాప్ చేంజ్ చేయాలి అని అంటే, నీకు బయట ట్రెడిషనల్ మార్కెట్ లో చాలా మనీ ఉందని అర్థమైంది, బట్ నీకు ఆపర్చునిటీ లేదు. ఇక డైరెక్ట్ సెల్లింగ్ లో కూడా మనీ ఉంది, బట్ ఈ కంపెనీ మనకు అవకాశం ఇస్తుంది ఎట్లాంటి మనీ తీసుకోకుండా. కాబట్టి మనం ఇక్కడికి వస్తే ఏం జరుగుతుందనంటే, మనం ఫస్ట్ అక్కడ షాప్ లో కొంటున్నాం, ఎవరు ఫోర్స్ చేయట్లేదు, ఇక్కడ కూడా ఎవరు ఫోర్స్ చేయరు. ఇక్కడ మనం ప్రోడక్ట్ కొని వాడిన తర్వాత వేరే వాళ్ళకు సేల్ చేయవచ్చు. మనం వాడుకున్నా మన అకౌంట్ లోపల డబ్బులు వస్తాయి, వేరే వాళ్ళకు షేర్ చేసినా మనీ వస్తాయి. అంటే అక్కడ ట్రెడిషనల్ మార్కెట్ కాన్సెప్ట్ లో ఎట్టి పరిస్థితుల్లో లాసే. అక్కడ గ్యారంటీ ఉంటుందంటే క్వశ్చన్ మార్క్, క్వాలిటీ ఉంటుందంటే క్వశ్చన్ మార్క్. ఇక్కడ ప్రతిదానికి గ్యారంటీ, క్వాలిటీ, ప్రతిదానికి కంపెనీ పరంగా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. కాబట్టి మనం మారితే మీ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో దాన్ని ఇన్వెస్ట్మెంట్ లాగా మార్చుకోవచ్చు. లేదు నేను మారాలనుకోవట్లేదు, ఏం కాదు, ఆ ఎక్స్పెండిచర్ లాగానే ఉంటుంది. మీకు ఏనాడు కూడా ఈ ఇన్వెస్ట్మెంట్ మోడల్కి మీరు రారు కాబట్టి మీకు మనీ రాదు. చూద్దాం. అంటే ఇక్కడ నేను ఈ కాన్సెప్ట్ ఇక్కడ చెప్పబోయేది ఏంటంటే, ఎవరైతే నేను చెప్పిన మోడల్ కనుక అంటే ఇక్కడ మార్కెట్కి వచ్చి వాళ్ళకు నచ్చిన పర్సనల్ కేర్ ఐటమ్స్ కానీ, న్యూట్రిషన్ కానీ, హోమ్ కేర్ ఐటమ్స్ కానీ బయట ఎక్కడో పర్చేజ్ చేస్తారు ఖచ్చితంగా. దాన్ని కనుక మనం అంటే ఇక్కడ కంపెనీ పరంగా కొనుక్కుంటే మీకు క్వాలిటీ ఉంటుంది, సపోర్ట్ ఉంటుంది, ఆ ప్రొడక్ట్ ఎలా వాడాలి ట్రైనింగ్ కూడా ఉంటుంది, డిజిటల్ బ్రోషర్ కూడా మనకు అవైలబుల్ ఉంటుంది. అంటే ప్రతి ఒక్క ప్రొడక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ క్లియర్ గా ఇస్తాం, ఎలా వాడుకోవాలి, ఎలా యూజ్ చేయాలి. రైట్. కొంతమంది ఏమంటారు అంటే కాస్ట్ అనే కంపారిజన్ లో మాట్లాడుతూ ఉంటారు. కాస్ట్ అని అంటే ప్రతి బిజినెస్ లో కాస్ట్లీ ఐటమ్ ఉంటుంది, చీప్ ఐటమ్ ఉంటుంది. అంటే అంటే మనకు అంటే లైఫ్ లో మనం బ్రాండెడ్ ఐటమ్ కొనాలని లేదా, అంటే కొనకూడదా, అంటే క్వాలిటీ ఎప్పుడు చెక్ చేయకూడదా, అంటే ఎంతసేపు మనం చీప్ ఐటమ్ వాడుకోవాలా, ఆలోచించాలి. ఎందుకనంటే అట్లీస్ట్ మనం ఈ ప్రొడక్ట్ వాడితే మనకు ఇంపార్టెన్స్ అర్థమవుతుంది. ఇవన్నీ కూడా ఆర్గానిక్ న్యాచురల్, ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ప్రాబ్లమ్స్ మనం క్రియేట్ చేయవు. చూద్దాం ఒకసారి. అంటే ఇందులో బిజినెస్ లోపలికి వచ్చిన తర్వాత ఎవరైనా కూడా వర్క్ చేస్తే దాన్ని మనం టర్న్ ఓవర్ అని అంటాం. మీరు ఒకవేళ బిజినెస్ లోపలికి వచ్చిన తర్వాత మీకు నచ్చిన ప్రోడక్ట్ కొనుక్కోవచ్చు. 10,000 కొంటారా 5,000 కొంటారా ఇక్కడ మ్యాటర్ కాదు. మీకు నచ్చిన ప్రోడక్ట్ మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఒక రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత, రిజిస్ట్రేషన్ ఫ్రీ చేసుకున్న తర్వాత మీరు ఒక 20,000 వరకు కనుక ప్రొడక్ట్ మీరు కన్స్యూమ్ చేసుకోవడం కానీ లేకపోతే వేరే వాళ్ళకి సేల్ చేయడం కానీ చేస్తే ఒక మంత్ లో దాన్ని మనం 3% అని అంటాం. తర్వాత అంతకంటే ఎక్కువ ఒకవేళ మనం 50,000 60,000 చేయగలిగితే 6% అని అంటాం. 1 lakh వరకు చేయగలిగితే 9% అని అంటాం. ఒక 2 lakhs వరకు చేయగలిగితే 12% అని అంటాం. ఇంకా 4 lakhs వరకు చేయగలిగితే 15% అని అంటాం. ఎక్కువైతే 10 lakhs టర్న్ ఓవర్ చేయగలిగితే సిల్వర్ అని మాట్లాడుతున్నప్పుడు 21% మాట్లాడుతున్నాం. ఇవి లెవెల్స్ ఎందుకు అన్నారంటే మీ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని మనకు కంపెనీ అమౌంట్ మన అకౌంట్ లోపలికి పంపిస్తుంది కాబట్టి, ఇదేంటంటే ఇవి లెవెల్స్ అని చెప్తాము. ఇక్కడ ఎవరు కూడా డిసైడ్ చేయరు మీరు ఈ లెవెల్లో ఉండాలని. మనం డిసైడ్ అయ్యి నేను కస్టమర్ లాగా ఉన్నా, నేను బిజినెస్ మెన్ గా మారాలనుకోవాలనుకుంటే ఇక్కడ దిస్ ఇస్ ద రైట్ ప్లాట్ఫామ్. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు డిసైడ్ చేసుకోవచ్చు నేను ఈ ఫీల్డ్ లో వర్క్ చేయాలని. దానికి మన ట్రైనర్స్ అప్లయన్స్ మనం సపోర్ట్ చేస్తారు. నేను ఇక్కడ వర్క్ చేయాలనుకుంటే మీరు 9% చేయాలనుకుంటే ఎలా, 12 చేయాలనుకుంటే ఎంత, ఎందుకంటే మీకు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎంత మనీ వస్తుంది ఇక్కడ చేస్తే అని. నెక్స్ట్, ఒకవేళ మనం 10,000 పాయింట్స్ కంటే ఎబోవ్ అంటే ఒకవేళ ఒక మంత్ లో 10,000 PV అని అంటే అప్రాక్సిమేట్లీ 10 lakhs వర్త్ టర్న్ ఓవర్ కనుక టీం ద్వారా చేయగలిగితే, సింగిల్ పర్సన్ కాదు టీం ద్వారా చేయగలిగితే దాన్ని మనం సిల్వర్ అని అంటాం. దానికంటే లెవెల్స్ ఉంటాయి మళ్ళీ, అంటే గోల్డ్, ప్లాటినం, ఎమరాల్డ్ అండ్ డైమండ్. ఇట్లా అంటే మనం బిజినెస్ చేస్తూ వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళ ద్వారా బిజినెస్ రన్ చేయాలి. ఇది కాన్సెప్ట్ ఇక్కడ. అంటే ఇవి లెవెల్స్ ఉన్నాయి మనకు. నెక్స్ట్ ఇంకా ఒకవేళ నేను సిల్వర్ దాటిపోవాలనుకుంటే సిల్వర్, గోల్డ్, ప్లాటినం, ఫౌండల్ ప్లాటినం, రూబీ, ఫౌండర్స్ ఇవన్నీ కూడా స్టెప్స్ ఉన్నాయి. ఎవరైనా అచీవ్ చేయడానికి సాధ్యమే. కాకపోతే ఎంత వాల్యూ చేయాలనేది కంపెనీ డిసైడ్ చేసినట్టు ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకు ఇప్పుడు చూసుకుంటే చాలా పిన్స్లలో చాలా మంది మనం వాళ్ళ సిడీస్ లో వింటూ ఉంటాం. అక్కడ పిన్స్ చూడవచ్చు మనం. క్రౌన్ అంటే ఏంటి,
ఎగ్జిక్యూటివ్ డైమండ్ అంటే ఏంటి, డైమండ్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఆంబియర్ పిన్స్ అని అంటారు. హైయెస్ట్ రివార్డ్ ఫర్ ది ఎక్సలెన్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ బిజినెస్. అది మన కంపెనీ వాళ్ళు ఫ్లాగ్ ఇస్తారు, మనకు ఒక అవార్డు ఇస్తారు, రికగ్నిషన్ చేస్తారు. అంటే ఇవన్నీ కూడా కంపెనీ పరంగా ఒరిజినల్ గా మనకు వచ్చేవి, రైట్. ఇది ఒకవేళ మనం బిజినెస్ సక్సెస్ కావాలనుకుంటే ఈ పిన్ లెవెల్లో కనుక వెళ్ళినట్టయితే చాలా మనీ వస్తుంది. దీంతో పాటు మనకు లైఫ్ లో ఫ్రీడమ్ వస్తుంది, మనీ వస్తుంది. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అని అంటే అసలు మనకు ఎంత ఖర్చు పెట్టినా కూడా మనీ వస్తూనే ఉండాలి, ఎంత ఖర్చు పెట్టినా మనీ వస్తూనే ఉండాలి. దాన్ని మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అని అంటాం. ఆ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఇక్కడ ఈ బిజినెస్ లో ఉంది. అంటే మనం కరెక్ట్ గా అర్థం చేసుకొని ఈ 1 పిన్ 1 to 1 అచీవ్ చేయగలిగితే అల్టిమేట్ గా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తుంది. అంటే ఎంతైనా మనీ రాని వస్తూనే ఉండాలి, మనం ఖర్చు పెడుతూనే ఉండాలి. అది సక్సెస్ఫుల్, అంటే మన లైఫ్ లో ఒక సక్సెస్ఫుల్ పాత్ వేయాలి. అంటే ఇంకా ఇందులో ఇన్ఫర్మేషన్స్ చాలా ఉంటాయి, టైం కాన్స్టెంట్ ఉంది కాబట్టి. మీట్ ది పర్సన్ హూ హ్యాస్ ఇన్వైటెడ్ యూ విత్ గ్రాటిట్యూడ్ అండ్ ఆస్క్ ఫర్ ది ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్ప్. ఎవరైతే ఈ బిజినెస్ వినడానికి ఇన్వైట్ చేస్తారో వాళ్ళు ఒక్కసారి థ్యాంక్ యూ చెప్పండి. ఎందుకంటే నంబర్ ఆఫ్ బిజినెసెస్ మార్కెట్ లోపలికి వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి. బట్ అవి వస్తే మంచిదే, బట్ వెళ్ళిపోయేటప్పుడు మిమ్మల్ని మీ రిలేటివ్స్ ని కూడా తీసుకుని వెళ్తాయి బయట. ఇక్కడ ఇది స్టాండ్ బై బిజినెస్ చాలా రోజుల నుంచి నడుస్తుంది, 20 years నుంచి. మనం 2000 లో స్టార్ట్ అయింది, 2020లో మాట్లాడుతున్నాం. అంటే 20 years నుంచి సక్సెస్ఫుల్ గా నడుస్తున్న బిజినెస్. కాబట్టి మీకు పిలిచిన పర్సన్ కి ఒకసారి అయితే థ్యాంక్ యూ చెప్పండి. అప్లయన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకసారి కాంటాక్ట్ కండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి. వి బిలీవ్ ఇన్ యూ, యు ఆర్ ది బెస్ట్. థ్యాంక్ యూ. శ్రీనివాస్ గారు మీరు స్క్రీన్ క్లోజ్ చేయండి సార్. వావ్, సూపర్ ప్లాన్. ఓకే అండి, రియల్ గా శ్రీనివాస్ గారు మంచి ఎక్సలెంట్ ప్లాన్ చెప్పడం జరిగింది. దీని తర్వాత వచ్చేసి ఈ బిజినెస్ లో రికగ్నేషన్ అనేది పార్ట్ ఉంటది. మనం బయట ఎక్కడైతే ఉద్యోగం చేస్తామో అక్కడ మనకు పని చేసినందుకు ఇన్కమ్ ఇస్తారు, కానీ రికగ్నేషన్ అనేది ఉండదు. ఇక్కడ మనకి బిజినెస్ లో రికగ్నేషన్ అనేది ఉంటది. ఈ బిజినెస్ లో 3 to 18% వరకు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అండి. 21% ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 21% ఎవరైతే ఉన్నారో వాళ్ళని వచ్చేసి మన ఓకే అండి, 21% ఎవరైతే ఉన్నారో వాళ్ళని రికగ్నైజ్ చేయడం జరుగుతుంది. ఈ బిజినెస్ లో వచ్చేసి మన 21% అంటే 10 lakhs బిజినెస్ ఒక నెలలో జరిగిన వాళ్ళని సిల్వర్ ప్రొడ్యూసర్ అంటారు. మనకు వచ్చేసి నల్గొండ నుండి లక్ష్మీనారాయణ అండ్ దీపిక మేడం ఉన్నారండి. లక్ష్మీనారాయణ గారు వెల్కమ్ సార్, మీరు మాట్లాడొచ్చు. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, నా పేరు లక్ష్మీనారాయణ. నేను మా మిస్సెస్ దీపికతో కలిసి ఈ బిజినెస్ ని ప్యాషన్ గా బిల్డ్ చేస్తున్నాను. ఇక్కడ నేను గవర్నమెంట్ సర్వీస్ లో ఉన్నాను సార్. అయితే నేను ఏం చేస్తున్నట్టే జాబ్ తో పాటు నాకు ఇంతకుముందు టైము చాలా ఉండేది. సో అప్పుడు అర్థం కాలేదు. తర్వాత ఈ టైం యొక్క ఆ ఇంపార్టెన్స్ అనేది బిజినెస్ కి వచ్చినాక అర్థమైంది. ఇక్కడ చేసేది ఏం లేదు ఫ్రెండ్స్, మీకు ఎక్కడో ఒక టైం అనేది వేస్ట్ అవుతూనే ఉంటుంది. 24 hours లో 8 hours జాబ్ చేసినా ఒక 4 to 5 hours ఎక్కడో అక్కడ మిస్ అవుతుంది. సో ఆ టైం ని మనం ఇక్కడ వినియోగించుకుంటే సో ఈ బిజినెస్ ని చాలా చాలా బ్యూటిఫుల్ గా మనం బిల్డ్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ ఒక సిస్టమ్ అనేది ఉంటుంది, ఆ సిస్టమ్ నేర్చుకోవాలి. అంటే సిస్టమ్ అంటే ఇక్కడ ఏం లేదండి, ఇక్కడ జస్ట్ బుక్స్ ఉంటాయి, తర్వాత మీటింగ్స్ ఉంటాయి, తర్వాత వీడియోస్ ఉంటాయి, తర్వాత మనకి ప్రొడక్ట్ నాలెడ్జ్ ట్రైనింగ్స్ ఉంటాయి. మనం ఏ జాబ్ అయినా ఎక్కడ ఏదైనా మనం ఏదైనా చదవంది, ఎగ్జామ్ రాయింది, కాలేజ్కి వెళ్ళింది మనం ఏ కోర్సు చేయలేము. సేమ్ అలాగే దీన్ని ఒక కోర్సు లాగా మీరు ఒక 2 years డిసైడ్ అయితే మీరు అద్భుతంగా మీరు బిల్డ్ చేయొచ్చు, నెక్స్ట్ సక్సెస్ కావచ్చు. సో అంత పొటెన్షియల్ ఉన్న బిజినెస్, డోంట్ మిస్. మీరు కంపల్సరీ ప్రయత్నం చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. బ్యాక్ టు పోస్ట్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వచ్చేసి మనకు వరంగల్ నుండి తాతాజీ సార్ అండ్ మమతా మేడం ఉన్నారండి, సిల్వర్ ప్రొడ్యూసర్.
వెల్కమ్ టు తాతాజీ సార్. సార్ సిల్వర్ అండ్ ఎబో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి, వాళ్ళని అన్మ్యూట్ చేయడం జరుగుతుంది. ఓకే అండి, తాతా సార్ లేనట్టున్నారు. నెక్స్ట్ వచ్చేసి మనకు గోదావరి కని నుండి రాజ్ కుమార్ సార్ అండ్ లావణ్య మేడం ఉన్నారండి, సిల్వర్ ప్రొడ్యూసర్. రాజ్ కుమార్ సార్ మీరు మాట్లాడొచ్చు సార్. ఈవినింగ్ అండి. హలో అండి, గుడ్ ఈవినింగ్. రాజ్ కుమార్, నేను ఎన్టీపీసీ నుంచి. నేను ఒక రెప్యూటెడ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లో వర్క్ చేసేవాడిని. పార్ట్ టైం ఈ బిజినెస్ బిల్డ్ చేశాను. నేను ఈ బిజినెస్ ఎందుకు బిల్డ్ చేశానంటే ఫైనాన్షియల్ సెక్యూరిటీ కోసం ఈ బిజినెస్ బిల్డ్ చేశాను. ఫైనాన్షియల్ సెక్యూరిటీ అంటే ఏంటిది, ఆర్థిక భద్రత అంటే ఏంటిది, ఒక్కసారి మీకు మీరు తెలుసుకోవాలి. ఆర్థిక భద్రత మీకు ఉందా లేదా? ఆర్థిక భద్రత అంటే ఏంటిదంటే మీరు పని చేసినా చేయకున్నా మీకు ఇన్కమ్ అనేది ఉండాలి. దాన్ని ఆర్థిక భద్రత అంటారు. మీకు కావాల్సినంత అంటే ఒక 5 సంవత్సరాలు పని చేయకున్నా కానీ మీ దగ్గర ఇబ్బందులు ఉండదు. దాన్ని ఆర్థిక భద్రత అంటారు. ఓకే అండి, బ్యాక్ టు ఓకే అండి, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ లెవెల్లో అశోక్ సజ్జన్, సుధా సజ్జన్ ఉన్నారండి. అశోక్ సజ్జన్ గారు మీరు మాట్లాడొచ్చు సార్. ఓకే అండి, నెక్స్ట్ వచ్చేసి మనకు వరంగల్ నుండి మాధవి మేడం అండ్ సురేష్ గారు ఉన్నారండి, గోల్డ్ ప్రొడ్యూసర్ లెవెల్లో. సురేష్ గారు మీరు మాట్లాడొచ్చు సార్. వాళ్ళు కూడా లేనట్టున్నారు. ఓకే అండి, మనకు సిల్వర్ లెవెల్లో 6 months ఎవరైతే ఉంటారో వాళ్ళకి బిజినెస్ లో ప్లాటినం అంటారు. హైదరాబాద్ నుండి డి శ్రీనివాసులు అండ్ శ్రీలక్ష్మి మేడం ఉన్నారండి. శ్రీనివాస్ గారు మీరు మాట్లాడొచ్చు సార్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నా పేరు శ్రీనివాసులు. మా మిస్సెస్ శ్రీలక్ష్మితో కలిసి బిజినెస్ బిల్డ్ చేస్తున్నాను. బిజినెస్ పర్సన్ని. ఇప్పుడు ఏంటంటే మేము ఇక్కడ ఈ బిజినెస్ లో గ్రో అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ప్రొడక్ట్ వాడడం. రెండోది ఏంటి అంటే రెగ్యులర్ గా మీటింగ్స్ అటెండ్ చేయడం. మూడొక పాయింట్ ఏంటంటే అప్లైన్ ని రెగ్యులర్ గా ఫాలో కావడం, అప్లైన్ చెప్పింది వినడం. ఈ 3 పనులు రెగ్యులర్ గా ఎవరైతే చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా బిజినెస్ లో సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ. బ్యాక్ టు ద హోస్ట్. అబ్దుల్ మజీద్ గారు ఉన్నారండి ప్లాటినం లెవెల్లో. అబ్దుల్ మజీద్ గారు మీరు మాట్లాడొచ్చు సార్. ఎస్ అండి, గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. నా పేరు అబ్దుల్ మజీద్ అండి. నేను ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టింగ్ చేస్తున్నా, పార్ట్ టైమ్ లో బిజినెస్ చేస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము డాక్టర్ శ్రీనివాస్ అండ్ సుజాత గారికి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ చేయాలండి. శ్రీనివాస్ గారు అయితే చాలా 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 క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను కూడా. నాకు తెలిసి కొత్త వాళ్ళకైతే మాక్సిమం అర్థమైంటది. బట్ ఎనీహౌ మీరు ఎవరైతే ఇన్వైట్ చేసిన వాళ్ళతో కూర్చోండి, ఇన్ఫర్మేషన్ తీసుకోండి ఫ్రెండ్. బట్ 2 to 3 years మీ జాబ్ ను డిస్టర్బ్ చేయకుండా, మీ జాబ్ కావచ్చు ఏదైనా మీ ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ను డిస్టర్బ్ చేయకుండా మీరు ఆల్టర్నేట్ సోర్స్ మీద మీకు దీని ఇంపార్టెన్స్ మీకు తెలిసి వస్తే 2 to 3 years లో మాక్సిమం మనం అచీవ్మెంట్ చేయొచ్చు ఫ్రెండ్. థ్యాంక్ యూ అండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. టేక్ ఏ వైజ్ డెసిషన్. బ్యాక్ టు మై హోస్ట్. ఓకే అండి, నెక్స్ట్ మనకు సదానందం గారు ఉన్నారండి, మా అప్లైన్ లో వస్తారు. సదానందం గారు ప్లాటినం లెవెల్లో ఉన్నారు. సదానందం గారు మాట్లాడొచ్చు సార్.
సదానందం గారు మిమ్మల్ని అన్మ్యూట్ చేయడం జరిగింది, మీరు మాట్లాడొచ్చు సార్. ఓకే అండి. నెక్స్ట్ వచ్చేసి మనకు కిషోర్ అండ్ శిరీష వాళ్ళు ఉన్నారండి హైదరాబాద్ నుండి ప్లాటినం. కిషోర్ గారు మాట్లాడొచ్చు సార్. ఫార్వర్డ్. ఓకే అండి. నెక్స్ట్ ఈ ప్లాటినం లెవెల్లో అంటే ఈ సిల్వర్ లెవెల్ ఏదైతే ఉందో, సిల్వర్ లెవెల్లో ఇయర్ మొత్తం ఎవరైతే కంటిన్యూస్ గా 10 lakhs బిజినెస్ ఉంటుందో, అంటే ఒక మంత్ కు 10 lakhs బిజినెస్ 12 నెలలు ఎవరిదైతే ఉంటుందో వాళ్ళకి బిజినెస్ లో ఫౌండర్ ప్లాటినం అంటారు. రత్న అండి, నేను ఫౌండర్ ప్లాటినం లెవెల్లో ఉన్నా. నేను స్టూడెంట్ ఉన్నప్పుడు బిజినెస్ చూడడం జరిగింది. ఈరోజు కెరీర్ గా ఈ బిజినెస్ బిల్డ్ చేస్తున్నా. నేను మీకు చెప్పేది ఏమంటే, ఈ కంపెనీ ఇండియాలో స్టార్ట్ అయినప్పుడు 6 ప్రోడక్ట్లు ఉండేది. 6 ప్రోడక్ట్లతో ఈ కంపెనీ ఇండియాలో స్టార్ట్ అయింది. ఈ రోజు కనుక చూసినట్టు అయితే 170 రకాల ప్రోడక్ట్లు ఇండియాలో మార్కెట్ చేస్తుంది కంపెనీ. 170 రకాల ప్రోడక్ట్లు ఈ రోజు ఇండియాలో మార్కెట్ చేస్తుంది కంపెనీ. హలో అండి, రికగ్నేషన్ లేని వాళ్ళందరూ ఫోన్ సైలెంట్ లో మ్యూట్ పెట్టుకునేటట్టు చూడండి, వేరే వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటది. తర్వాత వచ్చేసి ఈ కంపెనీ స్టార్ట్ అయినప్పుడు ఇండియాలో 6 ప్రోడక్ట్లతో స్టార్ట్ అయింది. ఈ రోజు 170 రకాల ప్రోడక్ట్లు ఈ కంపెనీ మార్కెట్ చేస్తుంది. ఈరోజు మన భారతదేశంలో 140 కోట్ల జనాభా ఉన్నది, అంటే చాలా హ్యూజ్ పాపులేషన్ మనది. ఫోకస్ చేసుకున్నట్టయితే పెద్ద బిజినెస్ ను మీరు తయారు చేసుకోవస్తుంది. చాలా మంచి బిజినెస్ ఇది, చాలా పెద్ద బిజినెస్ చేసుకోనికి మన దగ్గర స్కోప్ ఉంది. ఇన్వెస్ట్మెంట్ లేదు కాబట్టి చాలా బాగా వర్క్ చేసుకోవస్తుంది. గుడ్ లక్ అండి. ఓకే అండి. నెక్స్ట్ వచ్చేసి ఈ బిజినెస్ లో మనకు 2 టీములలో ప్లాటినంలు ఉండి, 3వ టీంలో 400 పాయింట్స్ ఉంటే మనకి సఫైర్ అంటారండి. హైదరాబాద్ నుండి కేపీ రెడ్డి సార్ అండ్ సునీల మేడం ఉన్నారు. కేపీ రెడ్డి గారు మీరు మాట్లాడొచ్చు సార్. ఓకే అండి. నెక్స్ట్ వచ్చేసి బిజినెస్ లో మనకు 3 టీములలో కనుక 10,000 పాయింట్స్ 6 months ఉన్నట్టయితే మనకి ఎమరాల్డ్ అంటారు. మనకు హైదరాబాద్ నుండి జంగయ్య గారు అండ్ బాలమణి మేడం ఉన్నారండి. జంగయ్య గారు మీరు మాట్లాడొచ్చు సార్. గుడ్ ఈవినింగ్ అండి, నా పేరు జంగయ్య. అనేబుల్ టు వీడియో బికాస్ నెట్వర్క్ ప్రాబ్లం. నేను బిల్డింగ్ కాంట్రాక్టర్ అండి, 11 years నుంచి చేస్తున్నాను. ఈరోజు శ్రీనివాస్ గారు సుజాత అయితే ఎక్సలెంట్ ప్లాన్ అన్నట్టు. కొత్త వాళ్ళకైతే ఇంకా అర్థం కాకపోవడానికి ఏం లేదు. చాలా మంది ఏమనుకుంటారంటే బిజినెస్ ని అర్థం చేసుకుందాం అనుకుంటారు. బిజినెస్ ని అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. మీ లైఫ్ స్టైల్ మీకు అర్థమైతే చాలు. ఈ రోజు ఇన్ని రోజుల నుంచి మనం చేస్తున్న స్థితి ఏంటి, మనం ఎక్కడ వెళ్ళాలనుకుంటున్నాం అనేది మీకు క్లారిటీ వచ్చిందంటే బిజినెస్ అనేది రైట్ గా చూస్ చేసుకోవచ్చు మీరు. కానీ మన గురించి మనకు అర్థం కావాలి. బిజినెస్ ని అర్థం కావాలని చెప్పి చాలా మంది అర్థం కావట్లేదని చాలా మంది వదిలేసే వాళ్ళు చాలా మంది చూసిన నేను నా ఎక్స్పీరియన్స్ లో. కానీ ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటంటే మీ లైఫ్ మీకు అర్థం కావాలి. మీరు 2 to 5 years కనుక ఈ బిజినెస్ లో ఉండగలిగితే మీ లైఫ్ లో పని చేయాల్సిన పరిస్థితి రాదు. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్. మేము చెప్తే మీకు అర్థం కాదు. మీకు అర్థమైనా కాకపోయినా మీరు చేయాల్సింది ఫుల్ టైం కాదు, పార్ట్ టైం. 2 to 3 hours కనుక మీరు పని చేయగలిగితే, ఒక 2 సంవత్సరాలు మాతో పాటు నడవగలిగితే మీకు రియాలిటీ ఏందో మీకు అర్థమవుతుంది. మేము అర్థం చేయించలేము, మీకు అర్థం కావాలి. ఏదైనా మనం చెప్పినంత మాత్రం రాదు. మీరు పర్సనల్ గా మీరు రియలైజ్ కావాలంతే తప్ప మనం చెప్తే అర్థం కాదు. మిమ్మల్ని ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళని చేయబట్టుకోండి. ఒక రోజు అర్థం కాకపోతే ఎవ్రీ వీక్ ఉంటుంది. మీరు ఎవ్రీ కనెక్ట్ అవుతుంటే మీకు జూమ్ మీటింగ్ లో మీకు క్లారిటీ వస్తుంది. దాన్ని బట్టి మీ ఫ్యూచర్ మీరు డిజైన్ చేసుకోవాలంటే రైట్ వే యామ్ వే. థ్యాంక్ యూ. బ్యాక్ టు ద హోస్ట్. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వచ్చేసి మనకు 3 టీములలో కనుక ఇయర్ మొత్తం కనుక 10 lakhs బిజినెస్ కంటిన్యూషన్ ఉన్నట్టయితే 3 teams నుండి 10 lakhs అంటే 30 lakhs బిజినెస్ ఒక మంత్ కు. అట్లా ఇయర్ మొత్తం ఎవరిదైతే ఉంటుందో వాళ్ళకి ఫౌండర్ ఎమరాల్డ్ అంటారు.
మా అప్లైన్ ఉన్నారండి హైదరాబాద్ నుండి శ్రీనివాస్ యాదవ్ గారు అండ్ కృష్ణకుమారి మేడం. శ్రీనివాస్ గారు వెల్కమ్ సార్. Hi, good evening all. Hey, Srinivas, really love you. Wonderful, fabulous plan. అంటే ఈ ప్లాన్ లో కంప్లీట్ ట్రైనింగ్ ఉంది రియల్ గా. అంటే రియల్ బిజినెస్ ఏంటి, ట్రెండ్స్ ఏంటి, మనం ఏం చేయాలా, మనం యాజ్ ఏ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, ఇన్వెస్ట్మెంట్. సూపర్ ప్లాన్ ఫ్రెండ్, వండర్ఫుల్. శ్రీనివాస్ అండ్ సుజాత ఆర్ గో డైమండ్. న్యూ పీపుల్ కి అయితే సో లక్కీ, మీరు ఈరోజు పెద్ద మంచి ప్లాన్ చూసినారు, వండర్ఫుల్ ప్లాన్ చూసినారు, పెద్ద బిజినెస్ చూసినారు. ఓకే, నా పేరు శ్రీనివాస్, నేను ఎక్స్ గవర్నమెంట్ ఎంప్లాయీని. లాస్ట్ ఒక 20+ ఇయర్స్ నుంచి బిజినెస్ లో ఉన్నా. ఆర్ ఇనిషియల్ మీరు ఎట్లయితే బిజినెస్ ప్లాన్ చూసినారో, మేము ఆ రోజు హాల్లో చూసినా, మీరు కంప్యూటర్లోనో మొబైల్లో చూసినారు, అంతే తేడా, సేమ్ ప్లాన్. ఓకే, ఈ రోజు వచ్చేసి హైవే. ఈరోజు ఎంవే బిజినెస్ మీరు హైవేలో బండి తోలేట్టు ఉంటుంది. మేము అప్పుడు గులకరాల మీద తోలేవాళ్ళం. ఆ రోజు ఇంత టెక్నాలజీ లేదు. ఓకే, బ్యాగ్ వేసుకుని ఎక్కడెక్కడో తిరిగేవాళ్ళం. కానీ ఈరోజు మీరు మీ ఇంట్లో కూర్చొని మీ మొబైల్తో మీ బిజినెస్ మీరు బిల్డ్ చేయొచ్చు. ఇది విజన్ బిజినెస్ ఫ్రెండ్, రాబోయే విజన్ ఇది. ఈ రోజు బిజినెస్ కాదు ఇది. రాబోయే 5-10 సంవత్సరాల తర్వాత ఈ బిజినెస్ లో మీరు ఏమనుకుంటే అది కావచ్చు. ఈ ప్రపంచంలో దీనికన్నా పెద్ద అవకాశం లేనే లేదు. నా 20 ఏళ్ళ అనుభవంతో మీకు చెప్తాను, దీనికన్నా పెద్ద అవకాశం లేదు. మీరు ఏదైనా మంచి పని చేయాలంటే దీనికన్నా మంచి పని లేదు. మీరు ఏదైనా పెద్ద డబ్బు వచ్చే పని చేయాలంటే దీంట్లో ఉన్నంత డబ్బు దేంట్లో లేదు. మీరు చేయాల్సింది ఏంటి చెప్పండి, ప్రొడక్ట్ వాడుకోండి, బాగా నచ్చింది అనుకోండి, బిజినెస్ నేర్చుకోండి. బిజినెస్ ఎట్లా చేయాలో నేర్పడానికి మేము అందరం ఉన్నాం. ఇప్పుడు స్టేజ్ మీదకి వచ్చారు కదా వీళ్ళందరూ, శ్రీనివాస్ అండ్ సుజాత కావచ్చు, సంపత్ కావచ్చు, అబ్దుల్ మజీద్ కావచ్చు, రాజ్ కుమార్ కావచ్చు, ఓకే, శ్రీనివాస్ అండ్ శ్రీలక్ష్మి, జంగయ్య అండ్ బాలమణి, వీళ్ళందరూ ఏంటి, లక్ష్మీనారాయణ, ఓకే, వీళ్ళందరూ కూడా మీకు గ్రేట్ లీడర్స్. జస్ట్ వీళ్ళని బ్లైండ్ గా ఫాలో అయితే సార్ మీ బిజినెస్ బ్లాస్ట్ అయిపోతుంది. మీరు చేయాల్సింది 3 పనులు ఈ బిజినెస్ లో. ఒక 90 రోజులు కంప్లీట్ గా ఫ్యాషనెట్ గా ఈ బిజినెస్ ఏంటి, దీంట్లో ప్రొడక్ట్ ఏంటి, మనం ఏం చేయాలా, ఏం చేయకూడదు మీరు తెలుసుకోండి. రెండో వచ్చేసి ఏంటంటే మారండి, విల్లింగ్ టు చేంజ్, విల్లింగ్ టు లర్న్, విల్లింగ్ టు వర్క్. ఓకేనా, కామన్ గా ఒక 6-8 నెలల పిల్లోడు గట్టిగా ఏడుస్తాను అనుకోండి, ఏమైంటే కారణం, ఆకలి ఏడసచ్చు, లేదా కడుపు నొప్పితో ఏడ్చచ్చు, లేదా చీమ కొట్టింటే ఏడుచుడు. అంటే మనకి ఏడుపు ఒకటే, ఎందుకు ఏడుస్తుంది మనం ఐడెంటిఫై చేయలేం. ఈ రోజు మనం ఉన్నాం కదా, మనం 60 ఏళ్ళ తర్వాత ఏడవడం స్టార్ట్ చేస్తాం, మనకు తెలిసి ఏడుస్తాం. ఎందుకంటే ఈరోజు నా దగ్గర టైం లేదు, మనీ లేదు, ఫినాన్షియల్ సెక్యూరిటీ లేదు. ఈ బిజినెస్ మీకు ఈ 3 సంపూర్ణంగా ఉన్నాయి. ఈ బిజినెస్ లో ఎనాఫ్ టైం ఉంది, మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఎనాఫ్ మనీ ఉంది, టైంతో ఎంజాయ్ చేయొచ్చు. దాంతో పాటు ఫినాన్షియల్ సెక్యూరిటీ, ఆర్థిక భద్రత. ఈరోజు మేమందరం చేసింది దేని గురించి చెప్పండి, మాది సక్సెస్ ప్రొఫైల్ అని ఒక బుక్ ఉంటుంది, మీరు అయితే చూడండి. హై ప్రొఫైల్ నోబెల్ ప్రైజ్ నామినీస్, పెద్ద పెద్ద స్కాలర్స్ బిజినెస్ బిల్డ్ చేశారు. ఓకేనా, పెద్ద పెద్ద కంపెనీ సిఇఓస్ బిజినెస్ లో ఉన్నారు. ఎందుకు చెప్పండి, ఈ ప్రపంచంలో ఈ 3 ఎక్కడ దొరకవు ఫ్రెండ్, టైం, మనీ అండ్ సెక్యూర్ ఇన్కమ్. ఇది దీంట్లో ఉంది. అందుకే స్టార్ట్ చేయండి ఈ రోజే, కలిసి వర్క్ చేద్దాం. నేనుండా, లీడర్షిప్ ఉంది. లవ్ యూ, ఆల్ ద బెస్ట్. బ్యాక్ టు హోస్ట్. ఓకే అండి ఫ్రెండ్స్, మనకు ఎవ్రీ ట్యూస్డే మీటింగ్ అవుతుంది 8 గంటల నుండి, నైట్ 8 గంటల నుండి 9 లేదా 9:30 వరకు అవుతుంది. ఎవ్రీ ఫ్రైడే మీటింగ్ అవుతుంది 8 o'clock నుంచి 9 లేదా 9:30 వరకు అవుతుంది. ఇట్లా మనకు వారంలో 2 రోజులు బిజినెస్ మీటింగ్ అవుతుంది. 2 రోజులు వచ్చేసి ఈ బిజినెస్ ఏమి, బిజినెస్ లో డబ్బులు ఎట్లా వస్తాయి అనేది ఎవరన్నా ఒకరు కొత్త వాళ్ళు బిజినెస్ ప్లాన్ చెప్పడం జరుగుతుంది ఒకటి. తర్వాత రెండోది వచ్చేసి కంపెనీ ప్రొడక్ట్ ట్రైనింగ్స్ అవుతున్నాయి. రోజు రెండు ట్రైనింగ్స్ కానీ 3 ట్రైనింగ్స్ కానీ రెగ్యులర్ గా కంపెనీ ప్రొడక్ట్ ట్రైనింగ్స్ అవుతున్నాయి. ప్రొడక్ట్ ట్రైనింగ్స్ అటెండ్ అయ్యేటట్టు ప్లాన్ చేసుకోండి. దీనికి తోడు వచ్చేసి ఇంకొక విషయం ఏమంటే, కంపెనీ వచ్చేసి మనకు మన మంత్ ఆఫర్లు ఇస్తూ ఉంటుంది. ఎవరన్నా ప్రొడక్ట్ పర్చేజ్ చేసుకునే వాళ్ళు ఏదన్నా ఆఫర్లు ప్లాన్ చేసుకోవాలంటే ఆఫర్స్ రిలీజ్ అయిన వెంటనే ప్లాన్ చేసుకోండి. ఈ నెల ఒమేగా ఆఫర్ ఉండే, నిన్నటితో అయిపోయింది. 25% ఎక్స్ట్రా ఉండే. దానికి తోడు మీకు ఇప్పుడు ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో
మీ అప్లైన్స్ అంటే మీ ఎల్ఓఎస్ అంటే మీ పైన ఎవరో ఒకరు బిజినెస్ తెలిసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళని అడిగి బిజినెస్ ఎట్లా చేయాలి ఏంది అనేది నేర్చుకోండి. వాళ్ళ కమ్యూనికేషన్‌లోకి వెళ్ళండి. అంటే వాళ్ళతోని ఫోన్‌లో మాట్లాడి ఫ్రెండ్‌షిప్ డెవలప్ చేసుకునే పని చేయండి. మీకేదైనా రాకుంటే నేర్చుకోనికి చూడండి. ఈ బిజినెస్‌లో చిన్న చిన్న పనులుంటాయి. మీరు పీసీ జాయినింగ్ ఎట్లా చేయాలో నేర్చుకోవాలా. మీ మొబైల్‌తోని పీసీ జాయినింగ్ చేయొస్తది. ఏడీఆర్ జాయినింగ్ ఎట్లా చేయాలో నేర్చుకోవాలా. మీరు ఫోన్‌లోనే ఏడీఆర్ జాయినింగ్ చేయొస్తది. ఫోన్‌లో ప్రొడక్ట్ ఆర్డర్ ఎట్లా పెట్టాలో నేర్చుకోవాలా. అది కూడా మీరు మొబైల్‌తోనే వర్క్ చేసుకోవస్తది. తర్వాత వచ్చేసి మీరు జూమ్ మీటింగ్ ఎట్లా అటెండ్ కావాలనేది నేర్చుకోవాలా. ఇట్లా కొన్ని కొన్ని బిజినెస్ రిలేటెడ్ పనులుంటాయి. మీకు ఏది రాకున్నా కూడా మీకు ఎవరో ఒకరు అప్లైన్ నేర్పిస్తారు. మీరు మీకు తెలిసిన మీ పైన ఎవరన్నా ఒక అప్లైన్‌కు టచ్‌లో ఉండి నేర్చుకునేటట్టు ప్లాన్ చేసుకోండి. రెగ్యులర్‌గా ఇట్లా మీటింగ్‌లకు అటెండ్ కండి. బిజినెస్‌లో చాలా స్కోప్ ఉన్న బిజినెస్ ఇది. చాలా పొటెన్షియల్ ఉన్నది. ఇండియాలో ఎక్కువ పాపులేషన్ ఉన్నది. ఇండియాలో కంపెనీ మన యాంబే కంపెనీ చాలా ప్రొడక్ట్స్ రిలీజ్ చేస్తా పోతుంది. ఇప్పుడు మార్చ్ ఏదైతే ఉందో 2020 మార్చ్‌లో గనుక మనం చూసినట్టు అయితే మనకు కరోనా సిట్యుయేషన్‌లో మనం అంతకుముందు ఏదైతే హాల్ మీటింగ్‌లు చేసేది అవి బంద్ ఇప్పుడు జూమ్ మీటింగ్‌లు చేస్తున్నాం. ఇప్పుడు కంపెనీ ప్రొడక్ట్ ట్రైనింగ్స్ అన్ని జూమ్ మీటింగ్‌లో చేస్తుంది. మీరు ఈ టెక్నాలజీ జూమ్ రిలేటెడ్ నాలెడ్జ్ నేర్చుకోండి. తర్వాత బిజినెస్‌కి ఏదైతే అవసరమో దానికి తొందర మీరు మైండ్ సెట్ మేకప్ చేసుకోండి. అంటే మీరు మారనికి అలవాటు పడేటట్టు ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు ఒక సిట్యుయేషన్‌కి తగ్గట్టు మారినారనుకోండి మీరు ముంగటికెళ్తారు. లేకపోతే ఎక్కడనో ఆగిపోతారు. చాలా పెద్ద బిజినెస్ ఇది. రాబోయే కాలంలో కొన్ని సంవత్సరాల వరకు కూడా మనకి హాల్ మీటింగ్స్ జరిగే కండిషన్ లేదు. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు జూమ్ మీటింగ్స్ నేర్చుకోండి. ఎవరికైనా బిజినెస్ ప్లాన్ చెప్పినా జూమ్‌లో ఎట్లా చెప్పాలనేది నేర్చుకోండి. ఏదైనా తెలవకుంటే మీ అప్లయన్స్ ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారు. వాళ్ళ హెల్ప్ తీసుకొని వర్క్ చేసుకోండి. చాలా పెద్ద బిజినెస్ అండి మీ దగ్గరకొచ్చింది. మంచిగా ప్లాన్ చేసుకోండి. గుడ్ లక్ అండి. ఇక్కడితోని మీటింగ్ ఆపేస్తున్నాం. ఓకే అండి. రైట్ అండి. శ్రీనివాస్ గారు